భీమిలి మహాలక్ష్మీ దేవాలయం ప్రధానార్చకులు శ్రీ మనోహర్ గారిని వేదికపైకి విచ్చేసి గురువుగారికి పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గురువుగారి శిష్యులు శ్రీ పివి జగన్నాథరావు గారు, రిటైర్డ్ FCI, ఆయన వేదికపైకి విచ్చేసి గురువుగారికి పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గురువుగారిని వేడుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రాముడు లక్ష్మణ సహితుడై సీతాన్వేషణ చేస్తూ ఆ పంపా సరోవర తీర ప్రాంతంలో నడుస్తున్నాడు. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలజుషాకులాం రామః సౌమిత్రి సహితో విలలాపకులేంద్రియః. కిష్కింధాకాండాన్ని ప్రారంభం చేస్తూ మహర్షి రచన చేసినటువంటి మొట్టమొదటి శ్లోకం. పంపా సరోవర ప్రాంతానికి రామలక్ష్మణులు వెళ్ళేసరికి వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. వసంత ఋతువు ఎప్పుడొచ్చినా చెట్లన్నీ చిగర్చి మంచి పువ్వులతోటి నవరసభరితంగా తుమ్మెదలు సంతోషంగా జంకారం చేస్తూ ఆ పువ్వులలో మకరందాన్ని పీలుస్తుండగా ఎంతో వీణుల విందుగా కనుల విందుగా ఉంటుంది. అటువంటి వసంత ఋతువు అందరికీ కూడా సంతోషకారకమైనటువంటి ఋతువు. కాబట్టి ఆ చెట్ల శోభని వాటిని చూస్తూ రాముడు నడుస్తున్నాడు. కానీ
ఆయనకి అక్కడ ఉన్న ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ సరోవరాన్ని చూసేసరికి వెంటనే సీతమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అనుకూల దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను సంతోషించవలసిన విషయం ఏదైనా కనపడినా అయ్యో ఇప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి పక్కన భార్య లేదు అని జ్ఞాపకానికి వచ్చి ఆయన విలపించడం. అందుకని సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పల జుషాకులాం. ఆ సరోవరంలో అరవిరిసినటువంటి పద్మములు ఉన్నాయి, వాటి మీద తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. అది చూసినటువంటి రాముడు సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి వెంటనే శోకానికి గురయ్యాడు. పుష్ప సంచన్న శిఖర మారుతోక్షేప సంచల అమీ మధుకరోత్తంసాహ ప్రగీత ఇవ పాదపాహ. వసంత ఋతువు ఎంత అందంగా ఉందంటేట, చెట్లు బాగా పువ్వులు పూసి ఉన్నాయి. పువ్వులన్నీ కూడా చెట్ల యొక్క కొమ్మల చివరి భాగానికి పూస్తూ ఉంటాయి. అందున మంజరులు అంటారు. ఒక పువ్వు కన్నా పూలు గుత్తిగా ఉన్నాయనుకోండి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు పువ్వులు గుత్తిగా ఉంటే పూల మంజరి అంటారు. అటువంటి మంజరులు గాలికి కొద్దిగా అటు ఇటు ఊగుతున్నాయి. ఆ ఊగుతున్నటువంటి సమయంలో తుమ్మెదలు వచ్చి ఝంకారం చేస్తూ వాటి మీద వాలి ఆ మకరందాన్ని పానం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు ప్రతి చెట్టు ఎలా కనపడుతోందంటేట సంగీతము నృత్యము రెండూ తానే అన్వయం చేసుకొని రెండింటినీ అభినయం చేయడం పాడడం కూడా చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉందిట. సాధారణంగా నృత్యం చేసేవాళ్ళు పాట పాడడం చాలా కష్టం. ఎందుకనంటే నృత్యం అనేది శరీర సంబంధమైన విషయం కాదు, అందులో ఆంగికము ఉంటుంది, లాస్యము ఉంటుంది. ఆంగికము అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవములను కదపడం. అవి చాలా వేగంగా కదిపితే శివ సంబంధం, ఆంగికమంతా తాండవం కాబట్టి శివుడిది. లాస్యమంతా అమ్మవారిది. లాస్యం అంటే భావప్రకటనం. భావప్రకటనం ఎక్కడ ఉన్నా అమ్మవారు. అందుకే అమ్మవారికి లలితా సహస్రంలో లాస్యప్రియ అని ఒక పేరు. భావము దాచుకోకుండా ప్రకటనము కావాలి. అది ఏ విధమైనటువంటి అరమరిక లేని మనస్థితికి నిదర్శనంగా ఉంటుంది. అయితే ఆ లాస్యము, ఆ భావ ప్రకటనము, శరీరము యొక్క అవయవముల కదలిక, ఈ రెండూ పార్వతీ పరమేశ్వరులు. ఇందులో విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఎక్కడో కైలాసంలో ఉన్నారు అని మనం ప్రతిపాదన చేస్తాం. నిజానికి కైలాసము అంటే కేళీ సమూహము అని. కేళి అంటే ఆంగికము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆంగికము లాస్యము రెండూ కలిస్తే అని చెయ్యి కదిపాను. ఆ కదపడం ఆంగికం. ఆ భావము కళ్ళల్లో కానీ ముఖంలో కానీ ప్రకటితము కావడం లాస్యం. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారు? అంతటా ఉన్నారు. ఇప్పుడు మీరు వింటూ పొందే ఆనందం ఏదుందో అది లాస్యము. మీరు వింటున్నప్పుడు కదలకుండా కూర్చోవడం కూడా ఆంగికమే. ఎందుకంటే మరి కదలకపోతే ఆంగికం ఎట్లా అవుతుందండి అంటారేమో. లోపల గుండె కొట్టుకోవడం, మూత్రపిండాలు కదలడం, ఇవన్నీ కూడా ఆంగికం కిందకే వస్తాయి. లాస్య ఆంగికములు రెండూ కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి. అది సాధారణంగా బయట చేసినప్పుడు గురువులు పాట పాడేవాళ్ళు నట్టువాంగం వేస్తూ వేరుగా పాట పాడతారు, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తారు. కానీ వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లు ఏం చేశాయంటేట తామే పాటలు పాడి తామే నృత్యం చేసేయట. అట్లా పాటలు పాడి నృత్యం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో, చెట్లకి పూసినటువంటి పువ్వులు గాలికి కదులుతూ ఉండగా ఝంకారం చేస్తూ తుమ్మెదలు వచ్చి వాటి మీద వాలడానికి చేసే ప్రయత్నం సంగీతమైతే, సంగీత నృత్యములు రెండూ కూడా పాదపములంటే చెట్ల యందే అభివ్యక్తమయ్యేట. ఎంత బాగుందో చూసావా లక్ష్మణ వసంత ఋతువు, చూడడానికి ఇంత గొప్పగా ఉంది అంటాడు. ఆ ప్రకృతి వర్ణనకి వాల్మీకి మహర్షి పెట్టింది పేరు. ఋతువుని వర్ణించడం అంటే వాల్మీకి మహర్షి తర్వాతే. ఎందరో కవులు వాల్మీకి మహర్షి వలన స్ఫూర్తిని పొందారు. ఇంత బాగా ఋతువుని వర్ణన చేయొచ్చా అని. ఆ చెట్లని వర్ణన చేయడం కానీ, ప్రకృతిని వర్ణన చేయడం కానీ అంత బాగా వర్ణన చేస్తారు. ఆ కోణంలో కూడా కవిత్వం అన్నదాన్ని ఆస్వాదించవలసిన విషయమే. కాబట్టి ఒక 2-3 విషయాల్ని మీతో ఆ మహర్షి ప్రస్తావించిన ప్రకృతి సంబంధమైన సౌందర్యాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఆ ముందుకు వెడుతుండగా వసంత ఋతువు కదూ,
మగనెమలి నృత్యం చేస్తోంది. ఆడనెమలి దాంతో ఆడుకుంటోంది చుట్టూ తిరిగి. ఆడనెమలి ఎంత బాగా ఆడుతోందో దాన్ని చూసి మగనెమలి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో క్రాంఖణం చేస్తూ అది కూడా ఆడుతోంది. రాముడు చూశాడు. చూసి ఆ మగనెమలితో మాట్లాడాడు. ఏమని అంటే, మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియ తస్మాన్ రుచ్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. అవునులే, నువ్వు నీ ఆడపక్షితో కలిసి ఆడనెమలితో కలిసి ఎందుకు నృత్యం చేయవు? రావణాసురుడు నీ భార్యని ఎత్తుకుపోలేదుగా, అందుకని సంతోషంగా ఉన్నావు అన్నాడంటే తన బాధని ప్రకృతి అంతటా చూసేటటువంటి లక్షణం. అదే సమయంలో వసంత ఋతువులో ప్రకృతిలో ఉండేటటువంటి సౌందర్యాన్ని ఆవిష్కరించడం. అట్లా రాముడు ప్రకృతిని అంతటినీ చూస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. కానీ అదే సమయంలో సీతమ్మ జ్ఞాపకానికి వచ్చిన కారణం చేత శోక విహ్వలుడవుతున్నాడు. అది గమనించినటువంటి లక్ష్మణస్వామి మనందరం కూడా గమనించవలసినటువంటి మెరుపుల్లాంటి మాటలు కొన్ని రామాయణంలో వస్తూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ కూడా ప్రాతస్మరణీయమైనటువంటి విషయాలు. ఇవి ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండవలసిన విషయాలు. లక్ష్మణస్వామి ఒక అద్భుతమైన మాట రాముడితో అంటాడు. ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్య హి లోకేషు నకించిదపి దుర్లభం. రామ, మనిషి కష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం తప్పు కాదు. జరిగినటువంటి విషాదకరమైన సంఘటన ఏదైనా ఉంటే అది మనసులో స్ఫురణకి రావడం చాలా సహజమైన విషయం. కానీ ఏ కారణం చేత కూడా మనిషి ఉత్సాహాన్ని మాత్రం కోల్పోకూడదు. ఉత్సాహో బలవాన్ నార్య నా స్తుతి. అది ఆ ఉత్సాహం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే నిజానికి ఆ ఉత్సాహమే బలము. ఉత్సాహంగా ఉన్నాడు అనుకోండి, సంతోషం సగం బలం అంటుంటారు మనవాళ్ళు. ఆ ఉత్సాహంగా ఉంటే ఎంత బడలిక ఉన్నా తెలియదు, ఎంత సంతోషంగానో కార్యాన్ని చేసేస్తాడు. ఆ ఉత్సాహం పోయిందనుకోండి, చెయ్యాలన్న కార్యం బరువైపోయిందనుకోండి మనసుకి, అప్పుడు ఇంకా చెయ్యాలంటే దాని మీద సంతోషం ఉండదు, అనురక్తి ఉండదు. అందుకే చెయ్యడం ప్రధానం కాదు, ఎంత ఉత్సాహంగా చేస్తున్నారన్నది ప్రధానం. పూజ చేస్తే అంత ఉత్సాహంగా చేయాలి, భోజనం చేస్తే అంత ఉత్సాహంగా చేయాలి, చదువుకుంటే అంత ఉత్సాహంగా చదువుకోవాలి, ఓ ప్రవచనం చేస్తే అంత ఉత్సాహంగా ప్రవచనం చేయాలి. ఏది చేస్తున్నా ఇది నాకు భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి వరం. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. మాట్లాడడం అన్నది భగవంతుడు మనుష్యునకు మాత్రమే ఇచ్చిన వరం. అందులో సభలో మాట్లాడడం కొంతమందికే ఇవ్వబడేటటువంటి వరం. అది ఈశ్వరుడు నాకు ఇచ్చాడు, నేను ఎంత కృతజ్ఞుడనై ఉండాలి, ఎంత సంతోషంగా నేను మాట్లాడాలి అన్న భావనతో మాట్లాడాలి తప్ప ఇది ఎక్కడి గొడవ, 20 రోజులు అయిపోయింది, రోజు సాయంకాలం అయ్యేటప్పటికి రాను, మాట్లాడను, వెళ్ళను, ఎప్పటికైపోతుంది అని బెంగ పెట్టుకుని కృషించిపోయి బాధపడిపోయి కార్యక్రమం చేయకూడదు. ఇవాళ అయిపోతే మళ్ళీ రేపు సాయంకాలం ఎప్పుడు వస్తుంది, నేను మళ్ళీ 2 గంటలు ఈశ్వరుణ్ణి ఎప్పుడు స్తుతి చేస్తాను, అంత సంతోషంగా రామాయణం మీద మాట్లాడే అదృష్టం 2 గంటలు మళ్ళీ రేపు సాయంకాలం అయితే కానీ కలగదా అన్న ఉత్సాహం ఉండాలి. అది నాకే కాదు, అంటే కొన్ని ఉదాహరణలు సభలో ఇతరుల మీద పెట్టి చెప్పడం మర్యాదగా ఉండదు. అదేదో అవతల వారికి ఉత్సాహం లేనప్పుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మన మీద పెట్టుకు చెప్తే ఎవరిని విమర్శించినట్లు కానీ తక్కువ చేసినట్లు కానీ ఉండదు. అందుకని ఉదాహరణ నా వైపుకి తిప్పి మాట్లాడుతున్నాను. కాబట్టి ఏది చేస్తున్నారు అన్నది కాదు ప్రధానం, ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు అన్నది ప్రధానం. అందుకని అంటాడు లక్ష్మణస్వామి, ఏ కారణం చేత కూడా రామ ఆ ఉత్సాహము మనిషి కోల్పోకూడదు, అది ప్రస్ఫుటంగా కనపడాలి. సోత్సాహస్య హి లోకేషు నకించిదపి దుర్లభం. ఈ లోకంలో ఉత్సాహం కలిగినటువంటి వాడు ఇది నేను సాధించలేకపోయాను అన్నమాట ఉండదు. దానికి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల జీవిత చరిత్రలే ఉదాహరణ. భగీరథుడు ఎంత అద్భుతాన్ని సాధించి గంగావతరణం చేయించాడు. కాబట్టి నువ్వు ఉత్సాహంగా ఉండన్నయ్యా,
ఆ సీతాపహరణం చేసిన రావణాసురుడన్న రాక్షసుడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షించి మనం మళ్ళీ వదిన్ని వెనక్కి తీసుకొద్దాం అంటాడు. తా వృష్యమూకస్య సమీపచారి చరందదర్శ అద్భుత దర్శనీయౌ శాఖామృగాణామధిపస్తరస్వి వితత్రసేనైవ విచేష్ట కించిత్. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి అపూర్వమైన గుహలో నివసించేటటువంటి సుగ్రీవుడు బయటికి వచ్చి ఆ శిఖరం మీద తిరుగుతున్నాడు. ఆ తిరుగుతుండగా అకస్మాత్తుగా ఆయనకి రామలక్ష్మణులు ఇద్దరు నడిచి వెడుతూ కనపడ్డారు. తా వృష్యమూకస్య సమీపచారి చరందదర్శ అద్భుత దర్శనీయౌ. రామలక్ష్మణులు ఇద్దరు అంటే ఒకసారి కాకతాళీయంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే, తాళము అంటే తాటి చెట్టు మీద కాకి వాలడం ఎంత సహజంగా వాలిపోతుందో అంత సహజంగా అని కాకతాళీయంగా అంటే. కాబట్టి ఆ కొండ మీద ఉన్నవాడు కిందకి వివిధ విషయముల వైపు చూడడం అన్నది పరమ సహజం. కానీ కొన్ని చూడండి, అప్రయత్నంగా మీరు చూసినవి మీ దృష్టిని ఆకర్షించి మిమ్మల్ని మీరు మరిచిపోతారు. మిమ్మల్ని మీరు మరిచిపోయి దాని యందు మీరు లయమైపోయారనుకోండి, మయమైపోయారంటారు. అందుకే మీరు చూడండి, తన్మయం అయిపోయానండి అంటారు. తన్మయం అయిపోయానంటే మీరు ఏది చూశారో దాని యందు మీరు లయమైపోయారు. అనుకోకుండా ఒక అద్భుతమైన సంఘటన కనపడింది అనుకోండి, అప్పుడు ఇంకా మిమ్మల్ని మీరు మరిచిపోయి మీ పాదాల మించి ఓ పాము పాకుతూ వెళ్ళిపోయినా తెలియకుండా దాని వంకే చూస్తూ ఉండిపోతారు. అట్లా ఉండిపోయేట సుగ్రీవుడు. అది మహర్షి దర్శనం చేయించే విధానం రచనలో అలా ఉంటుంది. కాబట్టి విచేష్ట కించిత్, చేష్టలు ఉడిగిపోయి చూసేట. ఎందుకని? అద్భుత దర్శనీయం, అద్భుతమైనటువంటి దృశ్యం కనపడిందిట. ఏమిట అద్భుత దృశ్యం అంటే, రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి వెళుతున్నారు. వాళ్ళు నిజానికి నారచీర కట్టుకుని, కృష్ణాజనం కట్టుకుని, జటలు కట్టుకుని, ధనస్సులు పట్టుకుని, బాణములు పట్టుకుని నడిచి వెడుతున్నారు. కానీ అపారమైనటువంటి తేజోమూర్తులు. ఆ రామ దర్శనం అలా ఉంటుంది. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. త్యాగరాజస్వామి దక్షిణ దేశానికి వెళ్ళారు. మహానుభావుడు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామివారి మఠానికి స్వామివారి పిలిస్తే ఎప్పుడూ వెళ్ళినటువంటి త్యాగరాజస్వామి ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామివారి మఠానికి వెళ్ళి కీర్తనలు పాడుతూ కొంతకాలం ఉండిపోయారు. అప్పుడు ఎటు వచ్చారండి, దక్షిణ దేశంలో కొన్ని క్షేత్రాలు చూసొస్తుంటే ఒక జమీందారు గారు మీ గురువు గారికి ఇమ్మని 500 రూపాయలు ఇచ్చాడు. మా గురువుగారు డబ్బులు తీసుకోరండి అన్నాడు శిష్యుడు. పోన్లేవయ్యా, సీతారామ కళ్యాణం చేస్తారట కదా, అందులో వాడుకోమను, ఇది రాముడికి ఇస్తున్నానని ఇచ్చాడు. మా గురువుగారిది కాదు కదా అన్నాడు ఆయన. మీ గురువుగారిది కాదు, రాముడిది. అయితే మా గురువుగారికి చెప్పవలసిన అవసరం ఏముంది అని పల్లకీలో త్యాగరాజస్వామి వారు కూర్చునేటటువంటి బొంత కింద పెట్టాడు. అడవిలో వెడుతుంటే దారి దొంగలు ఎదురొస్తే త్యాగరాజస్వామి ఎందుకు అందరూ బాటసారులు వెనక్కి తిరిగి పరిగెత్తిపోతున్నారని అడిగారు. ఎదర దారి దొంగలు ఉన్నారండి అన్నారు. వాళ్ళు ఉంటే మన దగ్గర ఉంది కనుక పల్లకి పోనివ్వండి అన్నారు. ఈ శిష్యుడు అన్నాడు, ఉందండి మన దగ్గర అన్నాడు. ఏ ఉందన్నారు త్యాగరాజస్వామి. 500 రూపాయలు ఉన్నాయన్నారు. ఎక్కడదన్నారు. బలానా జమీందారు గారి ఇచ్చారు. ఎందుకు పుచ్చుకున్నాం అన్నారు. మీకని పుచ్చుకోలేదు, రాముడి కోసమని పుచ్చుకున్నాను సీతారామ కళ్యాణానికి అన్నారు. అయితే అది రాముడిది కదా, రాముడు చూసుకుంటాడు, నీకెందుకు, ఇచ్చుకుంటాడు, దాచుకుంటాడు పదండి అన్నారు. ముందుకు వెళ్ళిపోతోంది పల్లకి. వెళ్ళిపోతుండగా దొంగలు వచ్చారు. రామలక్ష్మణులు ఇద్దరూ, త్యాగరాజస్వామి వారి నమ్మకం అలాంటిది, ఆ ద్రవ్యాన్ని కాపాడటం కోసం ఆకర్ణాంతము వింటినారి లాగిది ఆ దొంగల వెంటపడ్డారు. వాళ్ళు రామలక్ష్మణులు చూసి భయపడి పారిపోయారు. రాత్రి ఓ చెట్టు కింద పల్లకి ఉంచారు, పడుకున్నారు త్యాగరాజస్వామి. మరునాడు ఉదయం ఆ దొంగలు మళ్ళీ వచ్చారు. ఏమిరా నాయన మీరు మళ్ళీ వచ్చారని అడిగారు త్యాగరాజస్వామి. ఏమి లేదు స్వామి, మీ పల్లకీలో 500 రూపాయల కోసం ఆశపడ్డాం, 500 మాకు వద్దు కానీ నిన్న రాత్రి మేము ఇద్దరిని చూసాం. ఒకరేమో నీలమేఘ సంకాశమైనటువంటి శరీరం, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, ఆకర్ణాంతం వింటినారి లాగి మమ్మల్ని చూస్తూ నిలబడ్డారు. ఎంత అందంగా ఉన్నారండి వాళ్ళు. మా మీద బాణాలు వేశారు కానీ ఒక్కసారి మాకు మళ్ళీ వాళ్ళని చూపించండి, మీ పల్లకి రక్షకొలట కదా వాళ్ళు, ఒక్కసారి చూసి వెళ్ళిపోతామన్నారు. త్యాగరాజస్వామికి అర్థమైంది
ఓహో, నా పల్లకీలో 500 కోసం వీళ్ళిద్దరూ కాపు కాశారన్నమాట, రామలక్ష్మణులు నా పల్లకీని. ఒరే మీరు అదృష్టవంతులరా, మీకైంది రామదర్శనం, నాకు అవలేదని ఏడ్చారు త్యాగరాజస్వామి. దొంగలు కూడా రాముడి యొక్క దర్శనం చేత అంత పరవశించిపోయారు. అటువంటిది సుగ్రీవుడు ఋష్యమూక పర్వత శిఖరం మీద నిలబడి రామలక్ష్మణుల యొక్క కదలికలు చూసి నిశ్చేష్టుడైపోయాడు. నిశ్చేష్టుడైపోయి ఆ సుగ్రీవుడికి వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఆ సౌందర్యాన్ని చూశాడు, ఆ అందం చూశాడు, ఆ తేజస్సు చూశాడు. కానీ వెంటనే ఆయనకి మనసులో భీతి ఎందుకు కలిగిందంటే, ఇంతటి తేజోమూర్తులు ఇక్కడికి ఎందుకు వస్తారు? బహుశా మా అన్నగారు వాలి నన్ను చంపడానికి పంపించి ఉంటాడు. సామాన్యమైన వానరులైతే నేను యుద్ధంలో మట్టు పెడతానని, నన్ను చంపడానికి తగినంత శక్తి ఉన్నవాళ్ళని వీళ్ళిద్దరిని ఎంచుకొని పంపి ఉంటాడు. ఇంతటి తేజోమూర్తులని సుగ్రీవుడు భయపడిపోయాడు. భయపడిపోయి ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం ఛద్మనాచీరవసనౌ ప్రచరంతా విహాగతౌ. ఆయన వీళ్ళు నారచీరలు కట్టుకుని తిరుగుతున్నారు అంటే పైకి చూడ్డానికి మునుల్లా ఉంటే నేను తెలియక దగ్గరికి వెడతాను, వెడితే నన్ను చంపచ్చని కపట బుద్ధితో తిరుగుతున్నారన్నమాట. వీళ్ళిద్దరూ వాలి పలుపున వచ్చిన వాళ్ళే అనుకున్నాడు. అనుకోగానే విపరీతమైనటువంటి భయాందోళనలు కలిగాయి. ఏవమేకాయ నగతాః ప్లవమానాః గిరేర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాని చ. అంత భయం వేసేటప్పటికీ ఎక్కడా స్థిరంగా ఉండలేకపోయాడు. ఎక్కడ నిలబడితే అక్కడికి బాణం వేస్తాడేమోనని ఒక చోట ఉండకుండా ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి, ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి దూకుతూ పరిగెడుతున్నాడు. ఆయన వెనక ఉన్నటువంటి 4 మంత్రులు, వాళ్ళు వానరులు, వాళ్ళు కూడా ఆయనతో పాటే సమానంగా ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి దూకుతూ పరిగెడుతున్నారు. ఈలోగా వసంత ఋతువు కాబట్టి బాగా పూచి ఉన్నాయి చెట్లన్నీ, ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా విరిగిపోతున్నాయి. వీళ్ళు అంత వేగంగా శిఖరం మించి శిఖరం మీదకి దూకుతుంటే లేళ్ళు, అడవి పిల్లులు, పెద్ద పులులు అవన్నీ భయపడి చెల్లాచెదరై వనంలో పారిపోతున్నాయి. అటువంటి స్థితిలో హనుమ చూశారు. అక్కడ ఉన్న 4 మంత్రులు, సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళల్లో హనుమ ఒకరు. ఆ నలుడు, నీలుడు, తారుడు, హనుమ, వీళ్ళు 4 సుగ్రీవుడి చుట్టూ ఉంటారు. ఆ హనుమ వెంటనే సుగ్రీవుణ్ణి ఆపి సంభ్రమ త్యజతాం ఏష సర్వై వాలికృతో మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. నువ్వు ఋష్యమూక పర్వతం మించి మలయ పర్వతం మీదకి వచ్చాం మనం. ఇక్కడ వాలి లేడు, అసలు వాలి యొక్క భయమే లేదు ఇక్కడ. ఎందుకనంటే ఎప్పుడు మనం మలయ పర్వతం మీద ఉండగా వాలి వచ్చే అవకాశం లేదు, వాలికి శాపం ఉంది, ఆ పర్వతం మీదకి రాలేడు. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు? అసలు మనం ఎక్కడున్నామన్న విషయాన్ని కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇది భయరహిత ప్రదేశం వాలి నుండి. అది మరిచిపోయి వాలి వచ్చేస్తాడేమో, వాళ్ళెవరినో పంపించేశాడు, మన్ని చంపేస్తాడు అని నువ్వు గిరగిర తిరిగేస్తున్నావు అని యస్మాత్ ఉద్విగ్న చేతాస్త్వం విధృతో హరిపుంగవ తం క్రూర దర్శనం క్రూరం నేహపశ్యామి వాలినం. వాలికి భయపడి పారిపోవాలంటే ఎవరు రావాలి? వాలి రావాలి. వాలి వచ్చాడా? వాలి లేడు. అక్కడ వాలి లేనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? వాలి క్రూరుడు, చాలా భయంకరంగా ప్రవర్తిస్తాడు నా పట్ల అన్నంతవరకు నిజం సుగ్రీవ. కానీ అసలు వాలి రానప్పుడు వాలి వస్తే ఎలా నువ్వు పారిపోవాలో అలా పారిపోతున్నావు. ఒకవేళ రేపు వాలి తదనంతరం నువ్వు రాజు అయితే వానరాజ్యానికి అంతటికీ కూడా ఇంత పిరికితనం ఉన్నవాడివి నువ్వు రాజరికం ఏం చేస్తావు? నువ్వు ఎలా నిలబెడతావు రాజ్యాన్ని? అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపియ సయోవతౌ. ధైర్యాన్ని విడిచిపెట్టేసి అస్థిర బుద్ధితో నిరంతరం వానరత్వాన్ని బయటపెట్టుకుంటూ ఏ విధమైనటువంటి స్పష్టత ఆలోచన ఎందు లేకుండా ఇంత పిరికితనానికి లోనైపోయి ఇలా కొమ్మలు పట్టుకుని శిఖరాలు పట్టుకుని భయోద్విగ్నతతో పరిగెత్తే నువ్వు
ఎట్లా ఆలోచన చేస్తావు, ఎట్లా నిలదొక్కుంటావు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాన్ని రాజుతో మాట్లాడవలసి వస్తే అప్పుడు రాజుగారు కదా, మనం గౌరవంగా మాట్లాడాలి కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బాగుంటుందా, అది కాదు. సందర్భాన్ని అనుసరించి కఠినంగా మాట్లాడవలసి వచ్చినా మాట్లాడి రాజుని కాపాడుకోవాలి. ఇప్పుడు రాజుగారు అంతఃపురంలో పడుకుని నిద్రపోతున్నారు, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం ఏర్పడింది, ఆయన చూసుకోలేదు, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్కడ ఉన్న తెరలు అవి అన్నీ అంటుకుపోయి చూసిన సైనికులు గబగబా ఏకిటిలోంచో లోపలికి దూకి ముందు రాజుగారిని లేపి ఆ మంటల్లోంచి ఎలా వీలైతే అలా ఆయన్ని పట్టుకుని బయటికి ఈడ్చేసి తీసుకొచ్చేయాలి. కానీ అయ్యో రాజుగారు నిద్రపోతుంటే లేపాలంటే వంది ఉండాలి, మాగది ఉండాలి, స్తోత్రపాఠకులు ఉండాలి, మంగళధ్వనులు తీసుకురావాలి, ఇవన్నీ లేకుండా రాజుగారిని మనం లేపడమా నిద్ర అంటే రాజుగారు భస్మీభూతుడైపోతాడు. అవసరాన్ని బట్టి ప్రవర్తించాలి. కాబట్టి ఏ విధమైన భయం లేకుండా నిర్మోహమాటంగా రాజుని హెచ్చరించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అదే కంఠంతో మాట్లాడగలగడం హనుమ యొక్క ప్రత్యేకత. అందుకని ఆయన రామాయణంలో చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రసంగం ఇది. మొట్టమొదట సుగ్రీవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రామాయణంలో ఇప్పటి వరకు ఎక్కడ హనుమ కనపడరు. బాలకాండ అయిపోయింది, అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ అయిపోయింది, కిష్కింధకాండ వచ్చిన తరువాత ఇప్పుడు సుగ్రీవుడి దగ్గర హనుమ నోరు విప్పి మాట్లాడడం దగ్గర ప్రారంభం అవుతోంది. అంటే మొట్టమొదట మాట్లాడినప్పుడే ఎంత స్థైర్యంతో ఎంత గొప్పగా మాట్లాడతారో. అందుకే బుద్ధిమతాం వరిష్టం అంటారు. వరిష్టం అంటే ఇంకా ఆయన కన్నా గొప్పవాడు లేడు అని. బుద్ధిమంతులలో ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడు. అందుకే తన రాజుని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. అందుకని అంటారు బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. రాజు సమస్త భూతములను శాసించగలిగిన వాడై ఉండాలి. అట్లా శాసించగలగాలి అంటే ముందు తన ఆలోచనలో స్పష్టత ఉండాలి. అరగంట క్రితం ఒకటి అనుకుని అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని ఇంకా అస్తమానం ఆలోచనలు మార్చుకుంటూ కూర్చున్నవాడు ఏదీ చేయలేడు. ఎంత వేగంగా ఒక విషయాన్ని ఆలోచించగలవు, ఎంత స్పష్టతతో ఆలోచన చేసి పక్షపాతరహితంగా నీ బలాన్ని అవతల వారి బలాన్ని కూడా అంచనా వేసుకుని ఒక కార్యాన్ని సాధించడానికి నిర్ణయానికి రాగలవు. ఆ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇక దృఢంగా నిలబడాలంతే. అంతేకాని మళ్ళీ ఆ నిశ్చయాన్ని ప్రతిసారి మార్చేసే ప్రయత్నం చేయకూడదు. నువ్వు కదులుతున్నావు అంటే నీ మనోభావములు తెలియాలి రాజువి. ఒకసారి రాజు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి వెళ్ళడు అన్నది నీ కదలికలలో తెలియాలి. అట్లా ఉండాలి. అట్లాగే నువ్వు నిలబడితే చాలు, అవతల వారిని చూడగానే అవతల వారి భావమును తెలుసుకోగలిగినటువంటి శక్తి రాజుకు ఉండాలి. అంతేకాని నాకు వాళ్ళు ఎవరో అర్థం కాలేదు, వాళ్ళు వాలి పంపించారని నేను అనుకుంటున్నాను, అందుకని నేను భయపడిపోతున్నాను, ఇది నిశ్చలమైన మనస్సుకు ఉండవలసిన లక్షణం కాదు. ఇది ఒక రాజుకు ఉండవలసిన లక్షణం కాదు. కాబట్టి స్థిరంగా నువ్వు నీ ఎదురుగుండా కనపడిన విషయాన్ని ముందు బాగా కంగారు లేకుండా చూసి వివేకించి స్పష్టతతో ఆలోచించి స్థిరమైనటువంటి ఆలోచన చేసుకొని రాజు అసలు ఎట్లా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు ఈ సందర్భం వదిలి ఇది ఒక సందర్భం ఏర్పడింది. ఈ సందర్భం నువ్వు ఎంత పరిణితి చెందావన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు నిజంగా పరిణితి చెందినవాడివైతే ఇట్లా భయపడకూడదు, ఇట్లా పరిగెత్తకూడదు, నిలబడగలగాలి, ఆలోచించాలి, ఏం చేద్దామని అడగాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఇక్కడికి వాలి మాత్రం రాడు. ఇక వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు వాలి మనుషులని నీ అనుమానం అంతే. అనుమానం అయినప్పుడు వాళ్ళు వాలి మనుషులు కావచ్చు కాకపోవచ్చు. అప్పుడు నీ భయం అంతా నిష్కారణం కాదు. దేనికి భయపడుతున్నావు? కాబట్టి ఇట్లా చేయడానికి వీల్లేదు. నువ్వు ముందు స్థిరంగా నిలబడు. ఈ పరుగులు ఆపి ఈ శిఖరాల మించి శిఖరాలకి దూకే ప్రయత్నం ఆప్చేయి. అసలు ముందు స్థిరంగా నిలబడి నీ బాధ ఏమిటో చెప్పు. ఎవరు మాట్లాడతారండి అలా? ఒక మంత్రి హనుమకి చెల్లింది. ప్రారంభ ప్రసంగమే రాజును ఉద్దేశించి అట్లా చేశారు. చేస్తే సుగ్రీవుడు అన్నాడు హనుమతోటి, దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ
కస్యన స్యాద్భయం దృష్ట్వా ఏతౌ సురసుతోపమౌ. రాముణ్ణి చూడగానే రాముడి శత్రువులు కానివ్వండి, రాముడి మిత్రులు కానివ్వండి, ఆకర్షింపబడేది దేనికి అంటే రాముడి రూపానికి. రాముడి రూపం అంత గొప్పగా ఉంటుంది, కన్నులతో జుర్రుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ సుగ్రీవుడు అన్నాడు దీర్ఘబాహు. చూసావా ఎంతంత పెద్ద పెద్ద చేతిలో, విశాలాక్షౌ పెద్ద పెద్ద కళ్ళు, శరచాపాసిధారిణౌ మెరిసిపోతున్నటువంటి బాణాలు ధనస్సు పట్టుకున్నారు. కస్యన స్యాత్ భయం దృష్ట్వా, వాళ్ళని చూస్తే ఎవరికి భయం వేయదు. ఏతౌ సురసుతోపమౌ, వాళ్ళు సాక్షాత్ దేవతలలాగా, దేవతల యొక్క బిడ్డలలాగా ఉన్నారు చూడ్డానికి, అంత మెరిసిపోతున్నారు. నా అనుమానం ఏమిటి అంటే వాళ్ళని వాలి పంపాడు. కారణం, రాజుకి చాలామంది మిత్రులు ఉంటారు. రాజుకి ఎంతమంది మిత్రులు ఉన్నారు, ఏ ఏ రంగాలలో మిత్రులు ఉన్నారు, ఆయన మిత్రులు ఆయనకి ఎంతవరకు అక్కడికి వస్తారు, ఇవి ఎవ్వరికీ తెలియవు. నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారండి, నాకు ఇంత సమర్థులు తెలుసండి, ఇవన్నీ మాట్లాడాడు రాజు. గుప్తంగా గుంభనంగా ఉంటాడు. కాబట్టి ఈ రామలక్ష్మణులు పరమశక్తివంతులై ఉంటారు. వీళ్ళు వాలికి మిత్రులై ఉంటారు. రాజుని ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకనంటే రాజు దృష్టి ఎప్పుడూ దేని మీద ఉంటుందంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. వాలికి నేను బ్రతికుండడం ఇష్టం ఉండదు. సుగ్రీవుడు తమ్ముడు అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ అటువంటిది. కాబట్టి నేను బ్రతికుండడం వాలికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడూ నన్ను సంహరించాలని కోరుతూ ఉంటాడు. వాలి ఈ పర్వతానికి రాలేడు, అందుకే వాళ్ళని పంపాడు. మిగిలిన వానరాలు ఎవరైనా యోధులు వస్తే నేను సంహరిస్తాను, అందుకని వీళ్ళని పంపించాడు. వీళ్ళు నరులు, చూడు ఎంత తేజోవంతంగా ఉన్నారు. కపటంగా శత్రు వస్తే పట్టుకోవడం కష్టం. ఎందుకనంటే వాలి పనుపున వచ్చారని తెలిస్తే వేరు, వీళ్ళు వాలి పనుపున వచ్చినట్టు తెలిసే అవకాశం లేకుండా ఉన్నారు. కాబట్టి ఒక కంట కనిపెట్టి ఉండవలసినదే, లేకపోతే శత్రువులు అవకాశం చూసి దెబ్బతీస్తారు. అయితే మంత్రి అయిన హనుమ అంటున్నది ఏమిటి, వాళ్ళు వాలి పనుపునే వచ్చారని ఏమిటి నమ్మకం? వాళ్ళు ఒకవేళ వాలి పనుపున రాకపోయి ఉంటే, అంత తేజోమూర్తులు అంత గొప్పవాళ్ళు అని నువ్వు అంటున్న వాళ్ళతో నువ్వు మిత్రత్వం చేస్తే నీకున్న భయమైపోతుందిగా. వాళ్ళు వాలిని సంహరిస్తారుగా, నీకు రాజ్యం వస్తుంది, భార్య వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావుగా. అసలు విషయం కనుక్కోకుండా నువ్వు భయపడి పారిపోతే వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకున్నవాడివి కాలా. అది హనుమ యొక్క హృదయం. ఇద్దరిలో ఎవరు నిజం అంటే హనుమే నిజం. కాబట్టి హనుమతోటే సుగ్రీవుడు అన్నాడు, తౌ త్వయా ప్రాకృతేనేవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమ ఇంగితానాం ప్రకాశైశ్చ రూపణ్యా భాషణేన చ. నువ్వు సామాన్యుడిలా, ఒక వానర యోధుడిగా తెలియకుండా ప్రచ్ఛన్న వేషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ ముఖముల యందు ప్రతిబింబిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో విను, నువ్వు మాట్లాడు. మాట్లాడిన తరువాత తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నువ్వు చెప్పినది సత్యమేనా అన్నది నాకు తెలుస్తుంది. కానీ ఎంత భయంతో ఉన్నాడంటే, ఒకవేళ హనుమ వెళ్ళిన తరువాత ఆయన ప్రజ్ఞ చేత వచ్చిన వాళ్ళు వాలి పలుపున వచ్చారు అని తెలిసిందనుకోండి, ఈలోగా హనుమ తిరిగి వచ్చి చెప్పేంత వరకు పారిపోవడానికి సమయం ఉంటుందా? వాళ్ళ బాణం, వాళ్ళ ధనస్సు చూస్తే అలా ఉంది. అందుకని ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే సుగ్రీవుడు, లక్ష్యస్య తయోర్భావం ప్రహృష్ట మనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునః పునః మామైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భావాన్ని గుర్తించు. వాళ్ళు వాలి పనుపున వచ్చిన వాళ్ళు కారు అని నీకు నమ్మకం కలిగితే వాళ్ళని మళ్ళీ 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 కీర్తించు. వాళ్ళు మంచి మనసుతో ఉన్నవాళ్ళు అని నీకు అనిపిస్తే మనకి అనుకూలంగా ప్రవర్తించేటట్టు చెయ్యి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది నువ్వు పసిగడుతుంటావు. కానీ నువ్వు వాళ్ళ వైపు తిరిగి మాట్లాడుతూ నీ పృష్ఠభాగం నా వైపుకు ఉందనుకో,
నువ్వు నాకు ఏదైనా సైగ చెయ్యాలంటే ఎట్లా చేస్తావు? పైగా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ భావాలు ఎలా ఉన్నాయన్నది నాకు ఎలా కనపడుతుంది? అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళ వైపుకి తిరిగి వెనక భాగం నా వైపు ఉండేటట్టుగా మాత్రం నిలబడకు. నువ్వు మామైవాభిముఖం స్థిత్వా, నీ ముఖం నాకు కనపడుతూ ఉండాలి, అలా నిలబడి మాట్లాడు. మాట్లాడితే నీ ముఖంలో భావాలు ఎలా ఉన్నాయన్నదాన్ని బట్టి నేను ఇక్కడ ఉండాలా, ఏం చేయాలి అన్నది ఓ నిర్ణయానికి వస్తాను. కాబట్టి వెళ్ళి వాళ్ళతో అట్లా మాట్లాడి ఆ ధనుర్ధరులైనటువంటి ఇద్దరు వీరులు ఎందుకు అరణ్యంలోకి వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకుని వచ్చి నాకు నివేదించు, దాన్ని బట్టి మనం నిర్ణయాన్ని చేద్దామన్నాడు. అంటే హనుమ బయలుదేరి వెళ్ళారు. మహారాజు గారు చెప్పిన దాన్ని బట్టి ప్రవర్తించాలి కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, అవతల వారు నిష్కపటంగా తనతో మాట్లాడాలి అంటే దానికి తగిన అవకాశం ఇచ్చేటట్టుగా వెళ్ళాలి. ఒక గృహస్థుగానో ఒక వానర వీరుడుగానో వెడితే సుగ్రీవుడి మంత్రి, సుగ్రీవుడు వానరుడు, ఈయన కూడా వానరుడు అని మనసులో ఉన్న మాట బయటికి పెట్టకపోవచ్చు. ఎవరైనా కూడా భయం లేకుండా మాట్లాడాలి అంటే, అవతల వారిని నమ్మాలి అంటే, సన్యాసి అనుకోండి, ఆయనని ఎవరు శంకించరు. సన్యాసి వలన ప్రమాదం ఏముంటుంది? ఆయన లోకాన్ని ఏ రకంగానూ బాధ పెట్టడు. అందుకని సన్యాసి వేషం వేసుకుని వెడతాననుకున్నారు హనుమ. అనుకుని కపిరూపం పరిత్యజ్య హనుమన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శటబుద్ధి తయా కపి. ఆయన కపిరూపం పరిత్యజ్య వానర రూపాన్ని విడిచిపెట్టేశారు. ఎందుకని అంటే హనుమకి కామరూపం ఉంది, ఆయన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందగలరు, వరం ఉంది ఆయనకి. కాబట్టి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ, వాయుపుత్రుడైనటువంటి ఆ హనుమ భిక్షురూపం తతో బీజే, సన్యాసి రూపాన్ని పొంది శటబుద్ధి తయా కపి, కపట బుద్ధితో, అంటే తానెవరో అవతల వారికి తెలియకూడదన్న భావనతో వెళ్ళడం కపట బుద్ధే కదూ. అందుకని శఠబుద్ధి తయా కపి, అటువంటి కపట బుద్ధితో వెళ్ళారు. వెళ్ళిన వారు ఎందుకు వెళ్ళారు? అవతల వాళ్ళ మనసు గ్రహించాలి, మనమెవరో బయట పడకూడదని కదూ వేషం మార్చుకుని వెళ్ళారు. తీరా దగ్గరికి వెళ్ళారు, రామలక్ష్మణుల్ని చూశారు. ఆ తేజస్సు ఎంత గొప్ప తేజస్సు అంటే, ఆ హనుమ లోపల ఉన్న భక్తి ఒక్కసారి ఆ రామలక్ష్మణుల్ని చూడగానే పూర్తిగా లాగేసింది. ఎంత లాగేసింది, ఎంత ఆకర్షించింది, ఎంత మమేకం చేసేసుకుంది అంటే, తతస్స హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయ వినీత ఉపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అబభాషే తదా వీరౌ యథావత్ ప్రశంసస. ఆయన వెళ్ళినటువంటి వాళ్ళు రామలక్ష్మణుల యొక్క పాదములు పట్టుకొని వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో శ్లక్షణయ పరమ మృదువుగా సుమనోజ్ఞయ ఎంతో మనోజ్ఞంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అది కూడా వినీతవదుపాగమ్య పరమ వినయంతో, ఎక్కడ కించిత్ అహంకారం లేకుండా రాఘవవు ప్రణిపత్యచ ఆ రామలక్ష్మణులిద్దరికీ కూడా నమస్కారం చేశారు. అబభాషే తదా వీరౌ, వాళ్లతో ఎంతో మర్యాదతో మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, వెళ్ళింది సన్యాసి రూపంలో కదా, మరి రామలక్ష్మణులు కనపడితే నిజానికి నమస్కారం చేయొచ్చా? ఎందుకని అంటే గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయకూడదు. అన్ని ఆశ్రమాలలోకి గొప్ప ఆశ్రమం ఇది అంటే సన్యాసాశ్రమం. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక మాట అంటుండేవారు, ఈ ప్రపంచమునందు నేను నమస్కరించడానికి మానవుడు లేడు అంటుండేవారు. కారణం ఏమిటంటే అందరిలోకి నమస్కార యోగ్యుడెవరు అంటే సన్యాసి. బ్రహ్మచారి కానివ్వండి, గృహస్థు కానివ్వండి, వానప్రస్థు కానివ్వండి, సన్యాసికి నమస్కారం చేస్తారు. ఇద్దరు సన్యాసులు కలుసుకుంటే ఎవరికి నమస్కారం చేయాలి అంటే, ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో వాళ్ళకి తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాళ్ళు నమస్కారం చేస్తారు. 13వ ఏట సన్యాసం తీసుకున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు. 100 ఏళ్ళు ఆయన శరీరంతో ఉన్నారు. అంటే 87 చాతుర్మాస్యాలు చేశారు. ఆయన శరీరంతో ఉన్న రోజుల్లో ఆయనతో సమానంగా చాతుర్మాస్యములు చేసినటువంటి దీర్ఘాయుష్వంతుడైన సన్యాసి లేడు.
కాబట్టి ఆయన నమస్కారం అందుకోవడమే తప్ప ఆయన నమస్కరించడానికి వేరొకరు లేరు. అంటే అంత గొప్ప స్థితి. సన్యాసి నమస్కరింపబడతాడు తప్ప సన్యాసి వేరొకరికి నమస్కరించనవసరం లేదు. అంటే మర్యాదతో చేయడం వాళ్ళ యొక్క ఉత్తమ సంస్కారం కావచ్చు, కానీ సంప్రదాయ రీత్యా చెయ్యవలసిన అవసరం లేదు. అయినా కూడా హనుమ రామలక్ష్మణులు ఇద్దరినీ చూడగానే వాళ్ళ పాదములు పట్టి నమస్కారం చేశారు. అంటే పైకి వేషం కట్టి దగ్గరికి వెళ్ళారు, కానీ తీరా రామలక్ష్మణులు ఇద్దరినీ చూసేటప్పటికీ నేను కపట బుద్ధితో ఇలా వచ్చాను అన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోయారు. మరిచిపోయి అసలు వీళ్ళ దగ్గర మనం అట్లా మాట్లాడవలసిన అవసరం లేదు, వీళ్ళు తేజోమూర్తులు, ఇటువంటి వాళ్ళతో మనం స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా మన మనసులో ఉన్న భావాన్ని అడిగేస్తే చాలు. వీళ్ళు అసత్యం మాట్లాడే అవకాశం లేదు. ఆ తేజస్సు అంత గొప్పగా ఉంది. కాబట్టి ప్రారంభం చేస్తూ సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మరుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమౌ. ఆ రామలక్ష్మణులిద్దరికీ యథావిధి చెయ్యవలసినటువంటి పూజ చేసి, అంటే మర్యాద చేసి గౌరవించి, ఉవాచ కామతో వాక్యం, తనని పంపించినటువంటి ప్రభువైన సుగ్రీవుడు ఏ కోరికతో పంపించాడో అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమిటి సుగ్రీవుడి భయం, ఆ వచ్చిన వాళ్ళు ఎవరని అది తెలుసుకోవడం కోసమని మాట్లాడుతున్నారు. కాబట్టి రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితం వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. ఆయన ఎక్కడ కపటాన్ని ప్రదర్శించలేదు, వీళ్ళు అసత్యం చెప్పరు. కాబట్టి రాజు ఏదడిగాడో అది నేను అడిగితే చాలు అని అది ఒక గొప్ప స్తుతి పాఠం కింద వెళ్ళిపోయిందంతే వాళ్ళిద్దరినీ చూస్తుంటే. కాబట్టి రాజర్షిదేవ ప్రతిమవు, మీరిద్దరినీ చూస్తుంటే రాజర్షులలా ఉన్నారు, సాక్షాత్ ఇద్దరు దేవతలు భూమి మీదకి వచ్చినట్టుంది. కానీ తాపసౌ సంసిత వ్రతవు, మీరేమో నారచీరలు కట్టుకున్నారు, కృష్ణాజినం కట్టుకున్నారు, ఏవో గొప్ప నియమాలు పాటిస్తున్న వాళ్ళలా ఉన్నారు. దేశం కథమిమం ప్రాప్తవు, మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, భవంతౌ వరవర్ణితౌ, ఏమిటా కాంతి అసలు మీది, అంత గొప్ప కాంతితో ఉన్నారు. త్రాసయంతౌర్ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణ పంపా తీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణవు సమంతతః. త్రాసయంతరౌ మృగగణాన్, మీరు వస్తుంటే అంత దూరం నుంచి మిమ్మల్ని చూసి మీ తేజస్సు చూసి మృగములన్నీ భయపడి పారిపోతున్నాయి. అన్యాంశ్చ వనచారిణ, ఈ అరణ్యంలో సంచరించేటటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు. పంపాతీర రుహాన్ వృక్షాన్, మీరు మాత్రం నిర్భయంగా ఈ పంపాతీరంలో ఉన్న చెట్ల వంక చూస్తూ నడిచి వెళ్ళిపోతున్నారు. వీక్షమాణవు సమంతతః, ఇలా నాలుగు వైపులా చెట్లు చూస్తూ ఇంత నిర్భయంగా నడుస్తున్నారే, మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు భయపడుతున్నారే, అసలు మీరెవరు? ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ, మీరు ఇక్కడికి వచ్చేటప్పటికీ పరమ మంగళప్రదమైనటువంటి జలములు ఈ పంపాతీరంలో ఉన్న జలాలు, ఇవి మరింత కాంతిని పుంజుకున్నాయి, మరింత శోభవంతంగా ఉన్నాయి. ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం చీరవాససౌ, మిమ్మల్ని చూస్తుంటే మీ కళ్ళల్లో, మీ నడకలో, మీ చేష్టితములలో అంత ధైర్యం కనపడుతోంది. బంగారం పుటం పెట్టినప్పుడు ఎటువంటి కాంతి వస్తుందో మీ శరీరాలలోంచి అటువంటి కాంతి వస్తోంది. మీరు నారచీరలు కట్టుకుని ఉన్నారు, రెండిటికి పొంతన నాకు తెలియట్లేదు. నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాహ ప్రజాహ, మీరు నిశ్వసంతావు, మీరు ఊపిరి విడిచిపెడుతున్నారు, ఊపిరి తీస్తున్నారు, కాబట్టి మీరు దేవతలు కారు. వరభుజవు, మీ భుజములు చూస్తే గుండ్రంగా అలా ఉన్నాయి, ఎంత గొప్ప యుద్ధమైనా చేయడానికి సిద్ధపడినటువంటి బలిష్టమైనటువంటి భుజములు. పీడయంతా విమాహ ప్రజాహ, అసలు మిమ్మల్ని చూసేటప్పటికీ ప్రజలకి భయం వేస్తుంది, అమ్మో మహారాజు అని గౌరవం చేత భయం, ఆరోగ్యవంతమైన భయం కలుగుతుంది. సింహం విప్రేక్షితౌ వీరౌ, సింహం నిలబడి చూస్తే చూపు ఎలా ఉంటుందో, ధైర్యంగా నేను మృగరాజునని ఎలా చూస్తుందో,
పిరికితనం అన్నది లేశమాత్రం కూడా సింహం చూపులో ఎలా ఉండదో మీరిద్దరూ చూస్తే అలా ఉన్నాయి మీ చూపులు. వీరం మీరు చూస్తే మహావీరుల్లో ఉన్నారు. మహాబల పరాక్రమం మీ అంగప్రత్యంగముల వంక చూస్తుంటే సాటిలేని బలపరాక్రమాలు కలిగిన వాళ్ళల్లో ఉన్నారు. శక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ. మీరు ధనస్సు పట్టుకున్నారు, బాణములు పట్టుకున్నారు, అక్షయబాణ తూణీరములున్నాయి, గొప్ప శోభతో ఉన్నారు. రూపములు చూస్తే ఒకసారి చూస్తే ఇక కళ్ళు తిప్పలేం. అంగప్రత్యంగములు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవమే అంత పొందిగ్గా అంతంతంగా ఉంది. వృషభశ్రేష్ఠ విక్రమవు. ఒక ఎద్దు, మదించినటువంటి ఎద్దు ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడితే ఎలా ఉంటుందో, తోక ఎత్తి నిలబడి ఉందనుకోండి, ఎద్దు కాలు పెట్టి ఆ మట్టిని రాస్తూ నిలబడింది అనుకోండి, అటువైపుకి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయరు. ఇంకా అలా ఉన్నారు మీరు. హస్తోపమ భుజౌ. ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో మీ చేతులు అలా ఉన్నాయి. ద్యుతిమంతౌ నరర్షభౌ. ఆ కాంతిని అన్ని మాటలు చెప్తారు. ఏమిటా కాంతి? అసలు శరీరంలోంచి అంత కాంతి వస్తోంది. ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవ భాసిత. ఈ పర్వతం అంతా కూడా మీలోంచి వచ్చేటటువంటి కాంతుల వలన కొత్త కాంతులు వెదజల్లుతోంది. ఒక పర్వతాన్నే శోభింపచెయ్యగలిగినంత కాంతి మీ శరీరంలోంచి ఎలా వస్తోంది? పైగా రాజ్యార్హ అమరప్రఖ్యౌ కథం దేశాం జిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ. ఒకదానికి పొత్తు కుదరట్లేదు. దానిని చూసినప్పుడు అంత అందంగా ఉంది, కానీ ఇదేమిటి ఇది ఉన్నప్పుడు ఇది ఉంది అన్నదే నాకు అర్థం కావట్లేదు. రాజ్యార్హాహ. మీరు చూస్తే రాజ్యమును పరిపాలించడానికి అర్హత కలిగినటువంటి రాజర్షులలో ఉన్నారు. అమరప్రఖ్యౌ. దేవతలు ఎలా ఉంటారో అలా ఉన్నారు. కథం దేశం జిహాగతౌ. ఏ దేశం నుంచి ఇక్కడికి వచ్చారు? పద్మపత్రేక్షణౌ వీరౌ. మీ కళ్ళు చూస్తే పద్మముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి. మీరు చూస్తే ఇంతటి మహారాజులు, ఇంత కాంతి, ఇంత ధనస్సు, ఇంత బాణం ఇన్ని పట్టుకున్నారు. జటామండలధారిణవు. మీరేమో జటలు కట్టుకుని ఉన్నారు. అవేం సామాన్యమైన జటల, పెద్ద పెద్ద జడలు పెరిగిపోయి. అంటే ఎంత తపస్సు చేశారు! ఒకదానికి పొంతన కుదరట్లేదు. అన్యోన్య సదృశం వీరవు. ఒకరికి ఒకరు తగినట్టున్నారు. ఈయన భుజాలంటే అబ్బా ఆయన భుజాలు అన్నట్టు చెప్పవలసి వస్తోంది. ఒకరికొకరు తగినటువంటి అందంతో ఉన్నారు. దేవలోకాదివాగతం. దేవలోకం నుంచి వచ్చారా మీ ఇద్దరు? ఎదురుచ్ఛయేవ సంప్రాప్తం. ఒకవేళ దైవానుగ్రహం చేత అకస్మాత్తుగా మాకు దర్శనం ఇవ్వడం కోసం దైవవశాన వచ్చినటువంటి వారా? చంద్ర సూర్యం వసుంధరాం. సూర్యుడు చంద్రుడు ఒకేసారి భూమి మీద మనం మనుష్య రూపంలో నడిచి వెడదాం, ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు చూస్తారు మన్నని చెప్పి. కానీ మీరు పంపా తీరంలో నడిచి వెడుతున్న సూర్యచంద్రులా? దైవవశం చేత నేను మిమ్మల్ని చూడగలిగానా? విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ. మీ వక్షస్థలాలు చూస్తే ఎంత విశాలంగా ఉన్నాయి. మానుషౌ దేవరూపిణౌ. మనిషి రూపంలో ఉన్నటువంటి దేవతల. సింహస్కంధౌ మహోత్సాహౌ. ఆ మూపురాలు ఏమిటి? సింహం యొక్క మూపురం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. సమదా వివగోవృషం. మదించినటువంటి ఎద్దు నిలబడితే ఎలా ఉంటుందో అట్లా ఉన్నారు మీరు. ఆయతాశ్చ సుహృద్దాశ్చ బాహవః పరిఘోపమాః. మీ యొక్క బాహువులు అంతంత పొడుగునున్నాయి. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం అని కదా రాముడు నిలబడితే ఆ చేతులు మోకాళ్ళ వరకు వేలాడుతుంటాయి. అంత దీర్ఘబాహువులు ఉన్నాయి మీకు. అవి గుండ్రంగా ఉన్నాయి. సాధారణంగా ఇంత జటామండలం కట్టుకుని తపస్సు చేసే వాళ్ళ శరీరములు శుష్కించిపోయి ఉంటాయి. మీరేమిటి ఇలా ఉన్నారు? ఇంత గుండ్రంగా బలిసి ఉన్నాయి ఆ బాహువులు. పరిఘోపమవు. అవి చూస్తే పరిఘలు అంటే మీకు తేలిగ్గా అర్థం కావాలి అంటే పైన వేసేటటువంటి దూలాలు.
ఆ దూలాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి మీ యొక్క చేతులు. సర్వభూషణ భూషార్హాహ, ఆ చేతులకి దృష్టి తగులుతుంది, అట్లా ఉన్నాయి అవి. అవి భూషణముల చేత అలంకరింపబడి ఉండాలి. కిమర్థం న విభూషితా, ఎందుకు మరి మీరు ఇంత రాచరికం మీలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది, కానీ మీరు ఎందుకు భూషణములు ధరించలేదు? ఉభౌ యోగ్యవహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్స్నాం వింధ్య మేరు విభూషితాం. మీ ఇద్దరే కలిసి సాగరములతో, నదులతో, వింధ్య మేరు పర్వతములతో ఉన్నటువంటి యావత్ భూమిని పరిపాలించడానికి సమర్థులుగా కనపడుతున్నారు. ఇంతటి సమర్థత మీ ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతుంటే జటామండలాలతో మీరు ఎందుకున్నారు? ఒకవేళ పోనీ మీరు తపస్సు చేసుకునే వాళ్ళేమో అనుకుందామంటే ఇమేచ ధనుషా చిత్రే శ్లిక్షిణే చిత్రానులేపనే, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ధనస్సు ఏమిటి అంత విచిత్రంగా ఉంది? అది బంగారు రంగుతోటి అక్కడక్కడ బంగారము తాపడము చేయబడి మెరిసిపోతోంది. శ్లిక్షిణి అది నున్నగా ఉంది. చిత్రానులేపనే దాని మీద బంగారము మొదలైనవి అలదబడ్డాయి. ప్రకాశైతే ఇదేంద్రస్య వజ్రే హిమ విభూషితే, ఇంద్రుడు పట్టుకునేటటువంటి వజ్రాయుధం ఎలా అలంకృతమై ఉంటుందో అట్లా అలంకృతమయ్యింది మీ చేతిలో ఉన్నటువంటి ధనస్సు. సంపూర్ణ నిశితైర్బాణై తూణాశ్చ శుభదర్శనా జీవితాంతకరైర్ఘోరై జ్వలద్భిరివ పన్నగై. ఏమిటి మీ దగ్గరున్న అక్షయబాణ తూణీరాలు? వాటిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. శుభదర్శనా, వాటిని చూసేటప్పటికే ఎవరు మిమ్మల్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి మనకి ఇంకా బెంగలేదు అనిపించేటటువంటి శుభదర్శనాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో మీ వ్యతిరేకులకి జీవితాంతకరై ఘోరై, జీవితమును అంతము చేయగలిగినటువంటి ఘోరమైనటువంటి జ్వలించేటటువంటి పావుల్లా ఉన్నాయి ఆ బాణాలు. మహాప్రమాణౌ విపులౌ తప్త హాటకభూషితౌ, ఆ కత్తేమిటి మీ వరలో ఉన్నది? అంత మందంగా, అంతలావుగా, అంతంత పొడుగ్గా బంగారము చేత తయారు చేయబడి వరలో అలా ప్రకాశిస్తోంది. ఖడ్గే వీతౌ విరాజీతే నిర్ముక్తావివ పన్నగౌ, ఆ కత్తి పట్టుకునేటటువంటి పిడివంక చూస్తే కుబుసం విడిచిపెట్టినటువంటి పాము బయట తిరగడానికి సిద్ధపడినప్పుడు ఎలా మిరిసిపోతుందో అలా మిరుస్తున్నాయా ఖడ్గాలు. పైన చూస్తే జటామండలమా, కట్టుకున్నది నారచీర, ఆ పైన కృష్ణాజనమా, ఇంత కాంత్య, అటువంటి ధనస్స, అక్షయబాణ తూణీరాల, అటువంటి ఖడ్గమా, అంగప్రత్యంగముల యందు ఇంత సౌష్ఠవమా. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వైనాభిభాషద, నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇట్లా మీతోటి, మీరిద్దరూ మాత్రం అట్లా నవ్వుతూ చూస్తున్నారు తప్ప ఒక్క మాట మాట్లాడరే నాతో. మీరు మాటలు వింటున్నారంతే. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్వానరపుంగవ వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. నేను సుగ్రీవుడు పరమ ధర్మాత్ముడైనటువంటి వాడు, వానరపుంగవుడున్నాడు, ఆయన యొక్క మంత్రిని, ఆయన వాళ్ళ యొక్క అన్నగారి చేత అవమానింపబడి అరణ్యములకు పంపవేయబడ్డాడు. లోకమంతా రక్షణ కొరకు తిరుగుతున్నాడు ఆ సుగ్రీవుడు. ప్రాప్తోహం ప్రీషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ అమవానర. నన్ను ఆ సుగ్రీవుడు పంపితే మీ దగ్గరికి వచ్చాను. నన్ను హనుమ అంటారు. నేను ఆయన సచివుణ్ణి. మీరు ఏ కారణం చేత ఇంత కాంతివంతంగా ఇట్లా తిరుగుతున్నారు? నాకు ఉత్తరం మాట్లాడటం లేదు, నాకు తెలియచేయవలసింది అని చెప్పి ఆ హనుమ ఆ రామలక్ష్మణులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను సుగ్రీవుడి పనుపన వచ్చాను అని ఏమాత్రం దాపరికం లేకుండా యథార్థంగా ఏది జరిగిందో, ఎందుకు వచ్చారో దాన్నే ఆయన రామలక్ష్మణులతో చెప్పేశారు. అంటే నిజానికి శటబుద్ధి అన్నారు కదూ, కపట బుద్ధితో వచ్చారు, కానీ రామలక్ష్మణుల్ని చూసేటప్పటికి మాత్రం అంత గొప్పగా ఉన్నదున్నట్లు మాట్లాడేశారు. యువాభ్యాం సహధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్యతి
తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మజం. ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడితో మీరు స్నేహం చేస్తే చాలా బాగుంటుంది. నేను ఆయన యొక్క మంత్రిగా మీరు తెలుసుకోండి. నన్ను పవనాత్మజుడు అంటారు. నేను వాయుపుత్రుణ్ణి. నా పేరు హనుమ. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను కామరూపిణి కాబట్టి నేను ఎటువంటి రూపాన్నైనా పొందగలిగినటువంటి వాణ్ణి. నేను కావాలనే ఇటువంటి సన్యాసి రూపాన్ని ధరించాను. సన్యాసి రూపాన్ని ధరించి మీ వద్దకు వచ్చాను. దీనికి కారణం సుగ్రీవ ప్రియకామ్యయ. సుగ్రీవుడికి ప్రియం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో నేను ఆయన కోరిక మేరకు ఇటువంటి ప్రచ్ఛన్న రూపంతో వచ్చాను. ఋష్యమూక పర్వతం మించి నేను వచ్చాను అని చెప్పి ఏవముక్త్వాతు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశల పునర్నోవాచ కించన. ఆ వచ్చినటువంటి హనుమ ఈ మాటలు చెప్పి రామలక్ష్మణుల దగ్గర వాక్యము తెలిసినవాడు అంటే మాట మాట్లాడేటప్పుడు ఆ మాటలో సమస్త భావములను నిక్షేపించి ఆవిష్కరించడం తెలిసినటువంటి వారు, వాక్యములు పలకడంలో అంత నేర్పరితనం ఉన్నటువంటి వారు పునర్నోవాచ కించన. ఇక ఆ పైన ఏమీ మాట్లాడలేదు. అంతవరకు రామలక్ష్మణులతో మాట్లాడి తాను నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత రాముడు లక్ష్మణస్వామి వంక చూశాడు. చూసి ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థితం. రాముడి యొక్క ముఖము వెలిగిపోయింది ఆనందంతో. ప్రహృష్టవదన శ్రీమాన్ చాలా ఆనందపడిపోయినటువంటి ముఖంతో హనుమ మాట్లాడినటువంటి మాటలన్నీ విని రామో లక్ష్మణమబ్రవీత్. రాముడు లక్ష్మణస్వామి వంక తిరిగి లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటిదాకా హనుమ రామలక్ష్మణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఇప్పుడు రాముడు హనుమకి జవాబు చెప్పడం, హనుమతో మాట్లాడడం కాదు, రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు పక్కన ఉన్న లక్ష్మణుడితో. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః. చూశావా లక్ష్మణ, అదృష్టం అంటే ఇలా ఉంటుంది. మనం ఏ మహాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ సుగ్రీవుని యొక్క మంత్రి అయిన హనుమే మనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఇది ఎంత శుభప్రదమైనటువంటి వేళ. మనం ఎవరిని వెతుకుతున్నామో, ఏ మిత్రుణ్ణి కలుసుకుంటే మన కార్యం అయిపోతుందని మనతో ధనువు చెప్పాడో ఆ సుగ్రీవుని యొక్క మంత్రి మనని వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరం కలుసుకున్నాం. ఇంతకన్నా శుభప్రదమైనటువంటిది ఏది ఉంటుంది? కాబట్టి తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమా. ఈ హనుమ ఎంత గొప్పవారు అంటే వాక్యజ్ఞం అంటే వాక్యజ్ఞ. ఆయన బాగా ఒక మాట మాట్లాడేటప్పుడు మాట అన్నది ఎంత శక్తివంతమైనది, భావాన్ని ఎంత బాగా ప్రతిపాదించగలిగినది. ఒక మాట ఇద్దరు మనుషుల్ని ఎంత బాగా కలపగలదు, ఒకరి భావములు ఒకరికి తెలిసేటట్టుగా ఎట్లా చెయ్యగలదు, దాని విలువ బాగా తెలుసున్నటువంటి వారు. స్నేహయుక్తం, ఎంతో ప్రీతితో ఎంతో స్నేహభావనతో కపటం లేకుండా మాట్లాడుతున్నాడు. శత్రువులను తుదముట్టించగలిగినటువంటి పరాక్రమము కూడా ఆయనలో కనపడుతోంది హనుమలో. అటువంటి వారితో మాట్లాడేటప్పుడు లక్ష్మణ మధురైర్వాక్యై, మధురంగా మాట్లాడి ఆయనకి జవాబు చెప్పు అని రామాయణ కావ్యం మొత్తం మీద ఇప్పటిదాకా రాముడితో మహర్షులు మాట్లాడారు, ఎందరో మాట్లాడారు. రాముడు మాత్రం ఇన్ని కితాబులు ఇవ్వడం, హనుమ ఎన్ని శ్లోకాలు చెప్పారో అన్ని శ్లోకాలలో హనుమని పొగుడుతూ చెప్పడం రామాయణం మొత్తం మీద ఇదే మొదటిసారి. అంటే అసలు హనుమ కనపడగానే, హనుమ మాట్లాడగానే రాముడు అంతా సంతోషపడిపోయారు. సంతోషపడి నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితుం. ఋగ్వేదము బాగా చదువుకోనటువంటి వాడు,
యజుర్వేదము బాగా తెలియనటువంటి వాడు, సామవేదం బాగా అర్థం చేసుకోనివాడు శక్యమేవ ప్రభాషితం, ఇట్లా మాట్లాడడం సాధ్యం అవుతుందా? మానం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఈయన వ్యాకరణాన్ని ఎన్నో మాటలు విన్నారు, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అభ్యాసం చేశాడు. అందుకనే ఇంతసేపు మాట్లాడిన ఆయన నోటి వెంట ఒక్క అపశబ్దం కూడా రాలేదు, రాకుండా అంత బాగా మాట్లాడగలిగారు. అందుకే నకించిత్ అపశబ్దితం, చిన్న అపశబ్దం రాకుండా అంత బాగా మాట్లాడగలిగారు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఇందులో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడని చెప్పడానికి తగినంత సమాచారం ఏముందని రాముడు అట్లా చెప్పగలిగాడు? ఆయన చెప్పిన మాటలను బట్టి ఎట్లా అన్వయం చేయగలిగాడు? ఈయన వేదములను చదువుకున్నాడన్న మాట ఎట్లా చెప్పగలిగాడు అని. అయితే మీరు వేద స్వరూపాన్ని పరిశీలన చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. అందులో ఋగ్వేదము స్తుతి పాఠములు, రుక్కులు అంటారు. రుక్కులు దేవతల యొక్క స్తుతి పాఠములు, మంత్రములు. అందులో చాలా సూక్తములుగా ఉంటాయి. భూసూక్తం, నీలా సూక్తం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం అంటుంటాం కదా. సూక్తము అంటే సూక్తం, బాగుగా చెప్పబడినది. ఋగ్వేదమునందంతా కూడా రుక్కులు ఉంటాయి. రుక్కులంటే మంత్రస్వరూపంగా దేవతల యొక్క స్తుతి పాఠములు. యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి యజ్ అంటే ఆరాధన. దాన్ని తీసుకొచ్చి ఒక కర్మగా, ఒక క్రతువుగా మారుస్తారు, ఒక పూజగా. స్వరంతో అదే మంత్రాన్ని మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహమును అపేక్షించి ఎట్లా మార్చుకోవచ్చు. అభిషేక మంత్రాలు ఉన్నాయనుకోండి, యజుర్వేదాంతర్గతంగా నమక చమకాలు, వాటిని శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎట్లా, ఏ పదార్థాలని ఏ క్రమంలో ఎట్లా అభిషేకం చెయ్యాలి అన్న క్రతువుగా మార్చుకుని మంత్రములను అన్వయం చేయడం. యజ్ అంటే ఆరాధన. యజ్ఞయాగాది క్రతువుల దగ్గర నుంచి అవన్నీ అందులోకి వస్తాయి. రాముడు అందులో సిద్ధహస్తుడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజిత అంటారు సుందరకాండలో. అంత బాగా యజుర్వేదం తెలిసిన్నవాడు. అందుకని ఆరాధన ప్రక్రియ అంతా యజుర్వేదంలోకి వస్తుంది. సామవేదం శాంతికారకం. అందుకే సామవేదం ఒక్కదానికే ఒక విశేషం ఉంది. స్వరభంగం చేసిన సామవేదం చదివే వాళ్ళని తప్పు పట్టకూడదు. దేవి భాగవతంలో దాని మీద ఒక ఉపాఖ్యానమే ఉంది, గోభిలోపాఖ్యానం అని. సామవేదం చదివేటప్పుడు ఊపిరి బాగా తీసి గుండెల నిండా ఊపిరి పట్టి దీర్ఘంగా మంత్రాలు చదవాలి. అది రాగయుక్తంగా ఉంటాయి సామవేదం. అందుకే వేదానాం సామవేదోస్మి అంటాడు భగవానుడు గీతలో. అది అంత దీర్ఘంగా ఊపిరిని పట్టి స్వరంతో చదివేటప్పుడు, అంటే నిజానికి అది పాటలాగే ఉంటుంది, అక్కడక్కడ స్వరభంగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సామవేదానికి స్వరభంగ దోషం పట్టరు. అంటే అస్తమానం జరుగుతుందని కాదు నా ఉద్దేశం. ఎప్పుడైనా స్వరభంగం జరిగితే దాన్ని దోషంగా పట్టుకోరు. సామవేదం తనంత తాను శాంతికారకం. అందుకే సామవేదంలోంచి వచ్చిన సంగీతం అంత శాంతినిస్తుంది. సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రంలో. సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. పార్వతీదేవి ఎప్పుడు వీణ వాయిస్తూ ఉంటుందిట. వీణ వాయిస్తూ ఆ సరిగమపదని ఆ సప్తస్వరాలు పలుకుతూ వీణ మీద వాయిస్తూ అందులోంచి వచ్చేటటువంటి ఆ శబ్దమునందు ఆమె తన్మయత్వాన్ని పొందుతూ ఉంటుందిట. ఆ వీణ మీద పలుకుతూ ఉండగా, సప్తస్వరాలు పాడుతూ ఉండగా సంగీతమునందు ఆమె అత్యంత శాంత స్థితిని పొందుతుందిట. అమ్మవారు అంత ప్రశాంతంగా ఎందుకుంటుంది అంటే ఎప్పుడూ సంగీతం వింటూ ఉంటుంది. అందున ప్రత్యేకించి అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాల్లో తాంబూల సేవ అంత గొప్పది. ఆ తాంబూల సేవ చేసేటప్పుడు వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచుడీ భరే అని వీణ వాయిస్తూ, ఆ వేణువు వాయిస్తూ అప్పుడు అమ్మవారికి తాంబూలాలు ఇస్తారు. అది కూడా ఒక తాంబూలం కాదు,
అంటే గొప్ప కోసం చెప్తున్నానని మీరు అంజనా భావించకూడదు. శారదా నవరాత్రులు చేస్తే 2 ఏసి 3 ఏసి 100 తాంబూలాలు పళ్ళాల్లో పెట్టి అమ్మవారికి వీణ వాయిస్తుండగా, వేణువు వాయిస్తుండగా ఇస్తాం తాంబూలాలు ఇచ్చి అవన్నీ సువాసినులకి ఇస్తుంటాం వేసుకోమని. అంటే తాంబూల ఉపచారానికి శంకరాచార్యుల వారు నేను ఫలశ్రుతి చెప్పలేనన్నారు, నా వల్ల కాదన్నారు. ఆ తాంబూలం అంత గొప్పది. ఒక సువాసినికి తాంబూలం ఇవ్వడం అంటే అంత గొప్ప విషయం. పూజలో తాంబూల సమర్పణం చేసి అమ్మవారు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోరు చూస్తే చాలన్నారు. అందుకే దానికి మాత్రం ఫలంతో మొదలుపెట్టారు. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం అని అమ్మవారి జుట్టుకి చెప్పారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అన్న శ్లోకంలో అసలు అమ్మవారి తాంబూల చర్వణానికి నేను ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదన్నట్టుగా చెప్పారు శంకరాచార్యుల వారు. అంత గొప్పది తాంబూల చర్వణం. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ శాంతాం అమ్మవారు ఆ వీణానాదం వింటే, ఆ వేణుగానం వింటూ ఉంటే ఆవిడ అంత ప్రశాంతంగా ఉంటుందిట, అంత సంతోషపడిపోతాట. అందుకు శారదా నవరాత్రుల్లో సాయంకాలం వేళ దర్బారు చేస్తారు. చేసి తప్పకుండా నృత్యమో సంగీతమో ఏదో ఒకటి చేసి రాజోపచారాలు కూడా ఏదో నోటితో అనేసి శత్రం ధారయామి చామరం విజయామి అట్లా కాకుండా నిజంగా అక్కడ నృత్యం చేయించి సంగీతం పాడించి అంత గొప్పగాను అమ్మవారి పూజలు జరగాలి. అస్తమానం చేస్తున్నాను స్వోత్కర్ష మంచిది కాదు. కాబట్టి అంత బాగా అమ్మవారు ప్రశాంతతని దేనికి పొందుతుంది అంటే సంగీతానికి. నిజానికి సంగీతం సామవేదమునందు అంతర్భాగం. అటువంటి సామ శాంతికారకం. అవటుతట ఘటిత జూటీతాడిత తాళీపలాశతాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీం అంటాడు కాళిదాసు. ఆవిడ వీణ వాయిస్తూ ఇలా చెవులు ఇలా ముఖం కదుపుతుందిట ఆనందపడిపోతూ. అప్పుడు ఆవిడ తాటంకాలు ఊగుతాయిట, అంత ఆనందపడుతుందట సంగీతానికి. అది సామగానము యొక్క గొప్పతనం. ఇందులో శిక్షాశాస్త్రము అని ఉంటుంది. శిక్షాశాస్త్రము అంటే ఎంత బాగా దేన్ని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఓ మినపబద్ద నవిలితే గట్టిగా నవ్వులుతారు పోపులోది, ఒక ద్రాక్ష పండు నవిలితే చాలా మెత్తగా నవ్వులుతారు, అరటిపండు ముక్క మరీ మెత్తగా నవ్వులుతారు. ఏది ఎలా పళ్ళతో పట్టుకుంటారో అలా అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు ఎంత సున్నితంగా పట్టుకోవాలో అంత సున్నితంగా పట్టుకుని ఉచ్చరిస్తూ ఉండాలి. దాన్ని శిక్షాశాస్త్రమని వేదమునకు ఉన్న ఉపాంగములలో అదొకటి. అవన్నీ చదివినవాడైతే తప్ప ఇలా మాట్లాడాడు. అది రాముడి యొక్క ప్రతిపాదన. అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక స్తోత్రం ఎలా వస్తుందో అలా వచ్చింది హనుమ ప్రసంగం. అందుకని అది ఋగ్వేదం వచ్చింది. ఆయన మనసులోనే చూడగానే కపటాన్ని విడిచిపెట్టేసి రాముని యొక్క గుణవర్ణనం చేస్తూ ఆరాధన చేసేశారు. యజుర్వేదమైంది. రాముడికి అంత శాంతికారకమైంది. రాముడే సంతోషిస్తే లోకమంతా సంతోషిస్తుంది. కాబట్టి సామవేదమైంది. వేదము నిజానికి అధర్వణ వేదం అని చెప్తాం, కానీ అధర్వణ వేదం మళ్ళీ ఈ మూడింటిలోకి వెళ్ళిపోతుంది. అందుకని వేదత్రయీ అంటారు, మూడే వేదములు అని అంటారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారో చలదురగహారం మృగధరం అంటారు శంకరాచార్యుల వారి శివానందలహరిలో. త్రైవేద్యం హృద్యం 3 వేదములు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన చదువుకున్న వేదం తెలుస్తోంది, ఆయన చదువుకున్న వ్యాకరణం తెలుస్తోంది. ఇందులో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉండదు, కానీ ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. హనుమకి వరాలు ఇచ్చారు దేవతలు ఒక సందర్భంలో. వరములు ఇచ్చినప్పుడు సూర్యభగవానుడు ఒక మాట అన్నాడు ఆయనతోటి, తేజోస్య మదీయస్య దదామి శిథికాం కలాం, నా యొక్క తేజస్సులో 100వ వంతు నేను ఈ హనుమకి ఇచ్చేస్తున్నాను అన్నారు. అందుకే అంతటి తేజోమూర్తి హనుమ. పైగా యదాచ శాస్త్రాణ్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి తదాస్య శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మీ భవిష్యతి నచాస్య భవితా కశ్చిత్ సదృశ శాస్త్రదర్శని. ఎవరు? సూర్యనారాయణుడు, రాముడే. రాముడు కాకుండా ఉంటాడా? అవన్నీ విష్ణుస్వరూపాలే.
వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. అన్నీ ఆయన అవతారాలే. కాబట్టి అటువంటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి హనుమకి వరం ఇచ్చారు. ఈయన చదువుకునేటటువంటి రోజులు వచ్చినప్పుడు నేను గురువుగా ఈయనకి పాఠం చెప్తాను. ఈయనని మించి మాట్లాడగలిగిన వాడు లోకంలో ఇంకోడు ఉండడు. ఈయన వాంగ్మీ భవిష్యతి, ఎవరైనా ఈయన తర్వాతే అంత బాగా మాట్లాడతాడు. అందుకే ఎవరైనా చాలా బాగా మాట్లాడుతుంటే ఈయనకి హనుమతి ఉపాసన ఉందా ఏమిటండి అంటారు. హనుమ అనుగ్రహం ఉన్న వాళ్ళకే అంత బాగా వాక్య నిర్మాణ ప్రజ్ఞ వస్తుంది అని. కాబట్టి తదాస్య శాస్త్రం దాస్యామి యనవాంగ్మీ భవిష్యతి. నేను ఈయన శాస్త్రాధ్యయనం చేసే వయసుని పొందినప్పుడు శాస్త్రాన్ని ఈయనకి నేనే స్వయంగా ఇస్తాను. నచాస్య భవితా కశ్చిత్ సదృశ శాస్త్రదర్శనే. శాస్త్రంలో ఈయనతో సమానమైన వాడు ఉండడు. శాస్త్రం అంటే వేదమే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది రాజశాసనంలా మాట్లాడుతుందో దాన్ని శాస్త్రం అంటారు. వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది. మిత్రవాక్యంలా మిత్రుడు మిత్రుడితో మాట్లాడినట్టు పురాణం మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు కావ్యం మాట్లాడుతుంది. అందుకే రామాయణం ఆది కావ్యం. అంత మృదువుగా ఉంటుంది రామాయణ శ్లోకం. కాబట్టి సూర్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి వరం, ఆయన వేదాంగములు కలిపి చదువుకున్నవారు, వ్యాకరణము చదువుకున్నవారు. అందుకే నాకు ఈయన మాటలలో ఆ వేదము యొక్క స్పర్శ కనపడుతోంది. 3 వేదములు అలా చదువుకున్నవాడు తప్ప, నా ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేద ధారిణ, నా సామవేద విదుష, 3 వేదములు అలా చదువుకోనివాడు ఇట్లా మాట్లాడలేడు. అంత బాగా చదువుకున్నారు అని రామచంద్రమూర్తి అసలు హనుమని చూడగానే అంత ఆనందపడిపోయారు. ఆ రోజున ఆనందపడిపోయి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ అంటారు, సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగత అంటూ, నూనం వ్యాకరణం కృత్స్నం అనీల బహుధాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిదపశబ్దితం న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా అన్వేష్వపి చ గాత్రేషు దోషః సంవిదిత క్వచిత్. లక్ష్మణ, ఈయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు గమనించావా? నిష్కారణంగా కళ్ళు కదలడం కానీ, నిష్కారణంగా నుదురు ముడివేయడం కానీ, నిష్కారణంగా లలాటమును వికారమైనటువంటి స్థితిలోకి కదుపుతూ ఉండడం కానీ, కనుబొమలు కదలపడం కానీ, కంఠాన్ని అదే పనిగా విపరీతంగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఊగిపోయినట్టుగా కదపడం కానీ ఈయన చెయ్యడు. కించిత్ దోషం కూడా మాట్లాడేటప్పుడు మాటకి సాధనమైనటువంటి అంగప్రత్యంగముల యందు విశేష కదలికలు లేకుండా నిలబెట్టి అట్లా మాట్లాడగలగడం, ఏదైనా స్థాయి ఉండవలసి వస్తే మాట ఎందే తప్ప అవయవముల యందు అంత తీవ్ర కదలిక లేకుండా ఉండడం హనుమ యొక్క ప్రత్యేకత. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూసావా ఆయన. అవిస్తరం మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని ఎక్కువసేపు చెప్పారు కదా, తర్వాత చెప్పండి అని అనవలసిన అవసరం లేకుండా చెప్తున్నారు. అసందిగ్ధం, ఆయన చెప్తున్నది ఏమిటో చెప్పారు కానండి, అర్థం కాలేదు. అనవలసిన అవసరం లేకుండా విన్న ఎవరికైనా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నారు. అవిలంబిత మద్రుమం, ఆయన అవలంబిత మద్రుతం. ఆయన మాట్లాడేటప్పుడు చాలా ఆలస్యం చేస్తూ మాటని మెల్లగా మెల్లగా ఒక్కొక్క పదానికి మధ్యలో ఎక్కువసేపు సమయాన్ని తీసుకుంటూ మాట్లాడటం లేదు. ఉరస్త కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరి. హృదయస్థానమునందు, కంఠమునందు, శిరస్సునందు శబ్దము నిలబడుతుంది. అటువంటి శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు ఆయన చాలా గట్టిగా మాట్లాడితే వినేటటువంటి వారికి ఇబ్బంది కలుగుతుంది. చాలా తక్కువ స్థాయిలో మాట్లాడితే వినేవారికి స్పష్టత ఉండదు, అర్థం కాదు. ఎంతసేపు విన్నా ఇబ్బంది కలగకుండా, ఎంతసేపు విన్నా వినపడలేదనకుండా
చెవులకి శ్రావ్యంగా వినపడేటటువంటి స్థాయిలో, మధ్యమ స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. సంస్కారక్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం. ఆయన మాట్లాడేటప్పుడు ఒక వాక్యానికి పొంతన ఉంది. ఒక వాక్యం చెప్పి మళ్ళీ పొంతన లేకుండా మళ్ళీ ఇంకో వాక్యం చెప్పి దానికి దీనికి ఏమిటి సంబంధం, ఎక్కడో ఏదో సంబంధం తెగిపోయింది, ఏదో చెప్పబోయి ఏదో మరిచిపోయి ఏదో చెప్పారు అని అనిపించుకోకుండా ఏది ఎక్కడ వదిలిపెట్టినా మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, దాన్ని అంతటినీ ఒకధారగా తీసుకెడుతున్నారు. సంస్కార క్రమసంపన్నాం అద్భుతాం అవిలంబితాం. అలాగని చెప్పడంలో ఆలస్యం అవ్వట్లేదు. అలాగే ఉచ్చారయతి కళ్యాణీం, మాట్లాడుతుంటే ఆ మాటలలో ఏదో మంగళప్రదత్వం, ఏదో సంతోషం, ఏదో తెలుసుకుంటున్నామన్న ఆనందం, అట్లా మనసు రంజిల్లేటట్టుగా మాట్లాడుతున్నారు. వాచం హృదయహారిణీం, ఈయన మాట్లాడుతుంటే మన హృదయములను హరిస్తున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు. అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయా కశ్యన ఆరాధ్యతే చిత్తం ఉద్యతాసేహే అరేరపి. ఇట్టా మాట్లాడగలిగిన వాడు ఉంటే లక్ష్మణ, మనిషిని పట్టుకుని జుత్తు ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తి పైకెత్తి కంట నరికేద్దాం అనుకున్నవాడు కూడా ఈయనలా మాట్లాడేవాడు ఉంటే కత్తి దింపేసి వెళ్ళిపోతాడు. అంత బాగా మాట్లాడుతున్నాడే. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణం గతయో నఘ. ఇంత బుద్ధికుశలుడైనటువంటి మంత్రి లభిస్తే ఈ రాజు కార్యములు శోభించకుండా ఉంటాయి, ఆ రాజు కార్యములను సాధించకుండా ఉంటాడా? ఏవం గుణగణైర్యుక్త యస్య స్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థ దూతవాక్య ప్రచోదితాః. ఇంత మంచి మాటలు మాట్లాడగలిగినటువంటి దూత లభించినప్పుడు ఆ రాజు యొక్క కార్యక్రమములు నెరవేరిపోయినట్టే. అంత బాగా మాట్లాడి ఈయన కార్యాన్ని సాధిస్తున్నారు అని చెప్తే లక్ష్మణస్వామి సుగ్రీవుడితో ఆ లక్ష్మణస్వామి సుగ్రీవుడి గురించి విదితానౌ గుణా విద్వన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావాం మార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరం. హనుమ, మీరు ఎందుకు వచ్చారు అరణ్యంలోకి అని స్తోత్రంగా మాట్లాడినప్పుడు ప్రశ్న వేసి ఉన్నారు కదా, అందుకని ఆ సుగ్రీవుడికి సంబంధించిన ప్రస్తావనకు జవాబు చెప్తూ లక్ష్మణస్వామి హనుమతో అంటారు, మేము కూడా యథార్థానికి సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఈ అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు ఇక్కడ మాకు నీ దర్శనం కావడం, సుగ్రీవుడితో స్నేహం లభించే అవకాశం కల్పించడం అదృష్టం. యథాబ్రవీషి హనుమన్ సుగ్రీవ వచనాదిహ తత్తదాహి కరిష్యావో వచనాత్ తవ సత్తమా. తప్పకుండా హనుమ, మీరు ప్రతిపాదించినట్టే మీ రాజైనటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకున్న తర్వాత సుగ్రీవుడు ఎట్లా ప్రతిపాదన చేస్తే, ఎట్లా స్నేహం చేసి మనం కార్యాన్ని సాధించాలని ఆయన భావన చేస్తున్నారో అట్లా మనం కార్యాన్ని సాధన చేద్దాం. కాబట్టి సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరుదామన్నారు. అనగానే అప్పటి వరకు ప్రచ్ఛన్న రూపంలో వచ్చినటువంటి హనుమ తన ప్రచ్ఛన్న రూపాన్ని వదిలేసి రామలక్ష్మణులిద్దరినీ కూడా తన భుజం మీద వీపు మీద కూర్చోబెట్టుకొని, ఈ అరణ్య మార్గం చాలా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి మనం అట్లా వెడదామని చెప్పి తన వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అసలు పరిచయం అవ్వగానే రామలక్ష్మణులిద్దరికీ వాహనంగా మారినటువంటి వారు స్వామి హనుమ. మీరు చూడండి, హనుమ యొక్క వాహనం ఒక్కటే ఒక విచిత్రమైన రీతిలో ఉంటుంది. హనుమద్వాహనం ఒక్కటి, చేతులు ఇలా ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా ఇంతకన్నా నాకేం కావాలండి అని మీరు తృప్తితో మాట్లాడారనుకోండి, మీకు తెలియకుండానే ఎవరైనా సరే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టే భంగిమ ఏమిటంటే ఇంకింతకన్నా ఏం కావాలండి అంటారు. హనుమ సీతారాముల్ని వహించి వాహనంగా తీసుకెడుతున్నప్పుడు ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అంత శక్తివంతుడు, అంత కింకరుడుగా, అంత దాసానదాసుడుగా ఉంటాడు ఆయన. కాబట్టి అంతటి మహానుభావుడు ఆయన
లక్ష్మణస్వామికి ఈ మాట చెప్పిన తరువాత ఆ అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగత కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామనామత. హనుమ ఈయన మా అన్నగారు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి కూడా ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ఎందుకోసం వాళ్ళు అసలు అరణ్య ప్రవేశం చేశారు అన్న కథ దశరథ మహారాజు గారు కైకమ్మకిచ్చిన వరాల దగ్గర ప్రారంభం చేసి, చిట్ట చివర వాళ్ళు కబంధుడికి అంత్యేష్టి సంస్కారం చేసి అగ్ని సంస్కారం చేస్తే అందులోంచి ధనువు పైకొచ్చి చెప్పినటువంటి మాటల వరకు చెప్పి, ఈయన రాముడు మా అన్నగారు. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగత. ఈయన మా అన్నగారు. ఎందుకనంటే నాకన్నా ముందు పుట్టాడు. అందుకని అన్నగారు అన్నగారు అని నేను అంటాను, అందరూ అంటారు. కానీ నిజానికి నేను మనసులో ఏ భావన చేస్తానో తెలుసా? ఆయనకి దాసాన దాసుణ్ణి. ఎందుకనో తెలుసా? గుణైర్దాస్యముపాగత. ఆయన యొక్క గుణములు ఉన్నాయే, అన్ని గొప్ప గుణములు కలిగిన వాడు. అందుకని నేను ఆయనకి దాసుణ్ణి. కృతజ్ఞస్య బహుజ్ఞస్య. మా అన్నయ్య రాముడు కృతజ్ఞుడు. ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోడు, అంత గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారం చేస్తాడు. బహుజ్ఞస్య, బహు సమర్థత కలిగినవాడు, విశేషమైనటువంటి జ్ఞానము కలిగినవాడు. లక్ష్మణో నామనామత. అటువంటి అన్నగారికి నేను తమ్ముణ్ణి, నన్ను లక్ష్మణుడు అంటారు అని ఆ కథనంతటినీ కూడా హనుమకి చెప్పి, అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరదామని కలిసి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు హనుమ సుగ్రీవుడి గురించి చెప్తూ, సహి రాజ్యాచ్చ విభ్రష్ట కృత వైరశ్చవాలిన హృతదారో వనేత్రస్తో భ్రాత్రా వినికృతో భృశం. మా రాజుగారు సుగ్రీవుడు చాలా గొప్పవాడు, కానీ అన్నగారి యందు వైరమును పొందాడు. మీ అన్నగారి పట్ల నువ్వు గుణముల చేత దాసుడిని అంటున్నావు. మా రాజు సుగ్రీవుడు చాలా గొప్పవాడు, అందులో అనుమానం లేదు, చాలా మంచివాడు. కానీ ఆయన దురదృష్టం అన్నగారి యందు వైరమును పొందవలసి వచ్చింది. ఆ వైరము కారణం చేత అన్నగారు ఈయన భార్యని అపహరించాడు, తమ్ముడి భార్యని అపహరించి రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. ఆ సుగ్రీవుడు అరణ్యవాసం చేస్తున్నాడు, అమాత్యులతో కలిసి ఉన్నాడు. చాలా భయపడుతూ ఉంటాడు. వాలి ఎక్కడ తన జాడ తెలుసుకుని సంహరిస్తాడోనని జంకుతూ ఉంటాడు. కరిష్యతి సహాయం యవయోర్భాస్కరాత్మజ సుగ్రీవ సహచాస్మాభి సీతాయా పరిమార్గణే. సూర్యపుత్రుడు సుగ్రీవుడు, ఇంద్రపుత్రుడు వాలి. రేపు దానికి సంబంధించిన విషయాలు వస్తాయి. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు తన మంత్రులతో కలిసి మీకు సంబంధించినటువంటి ఉపకారములన్నీ చేస్తాడు. రామచంద్రమూర్తి భార్య సీతమ్మని రాక్షసుడు అపహరించాడు. ఆమె జాడ కనపడటం లేదు. అందుకని మేము అరణ్యంలో ఆమెను వెతుకుతూ బయలుదేరామని చెప్తున్నావు కదా లక్ష్మణ. ఆ సీతమ్మ ఎక్కడ ఉందో ఆమె జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు మీకు అన్ని విధాలా సహకారం చేస్తాడు అని చెప్పి, మీరు కూడా మాకు సాయం చేసి పెట్టాలి. సుగ్రీవ సహచాస్మాభి సీతాయా పరిమార్గణే కరిష్యతి సహాయం. మీరు సుగ్రీవుడికి సహాయం చేసి పెట్టాలి అని రామలక్ష్మణులతో స్వామి హనుమ చెప్పారు. చెప్తే లక్ష్మణుడు రాముడితో మాట్లాడుతూ అన్నాడు, కపి కథయతే హృష్టో యథాయం మరుతాత్మజ కృత్యవాన్ సోపి సంప్రాప్త కృతకృత్యోసి రాఘవ. అన్నయ్య, ఈ హనుమ మాట్లాడిన మాటలు చూస్తుంటే మనం అసలు ఏ పని మీద బయలుదేరామో ఆ పని పూర్తయిపోయినట్లే, రాక్షసుడి జాడ తెలిసినట్టే, సీతమ్మ లభించినట్లే అనిపిస్తోంది. అంత అందంగా మాట్లాడారు. ఈయన ప్రసన్న ముఖవర్చస్య, ప్రసన్నమైనటువంటి ముఖంతో మాట్లాడుతున్నాడు. ఈయనలో ఎక్కడ దాపరికం లేదు. ఎందుకంటే ఈయన కరిష్యతి సహాయం అని అడుగుతున్నాడు, మీరు మాకు ఉపకారం చెయ్యవలసి ఉంటుందని అడుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య, వీళ్ళకి మన వలన ఏదో పని ఉంది.
వ్యక్తం హృష్టశ్చ భాషతే, తన మనసులో ఏదుందో దాన్ని దాపరికం లేకుండా సంతోషంగా మాట్లాడుతున్నాడు. నానృతం వక్ష్యతే వీరో, ఈయన అసత్యాలు పలుకుతున్నాడని అనుకోవడానికి అవకాశం లేదు. హనుమాన్ మరుతాత్మజ, చాలా గొప్పవాడన్నయ్యా నువ్వు చెప్పినట్టు. ఈ హనుమ లభించడం చాలా అదృష్టం. వెంటనే భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్ఠమారోప్యతౌ వీరో జగామి కపి కుంజర. ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి వానర రూపాన్ని పొంది రామలక్ష్మణులు ఇద్దరినీ తన పృష్ఠభాగం మీద ఎక్కించుకుని సుగ్రీవుడి సన్నిధానానికి తీసుకెళ్లారు హనుమ. వెళ్ళిన తరువాత అప్పుడు హనుమ సుగ్రీవుడితోటి రామలక్ష్మణుల గురించి, రాముడి యొక్క వైభవం గురించి, ఏ కారణం చేత ఆయన సీతామాతని అన్వేషిస్తున్నాడో, ఏ సహాయాన్ని అపేక్షించి సుగ్రీవుడితో స్నేహాన్ని కోరుకుంటున్నాడో అన్ని విషయాల్ని విపులీకరించాడు. సుగ్రీవుడు రాముడితో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు సమస్త ధర్మములు తెలిసున్నవాడివి, గొప్ప తపస్సు కలిగిన వాడివి, ధర్మాచరణమే తపస్సు, గొప్ప తపస్సు ఉన్నవాడివి, అన్నిటిని మించి అందరి యందు ప్రేమ కలిగిన వాడివి, ఇన్ని ఉండి నీ యందు అతిశయం లేదు, గర్వం లేదు, చాలా ప్రేమ కలిగిన వాడివి. హనుమ నాకు అన్నీ చెప్పారు. కాబట్టి తన్మమైవైష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్వమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహా. ఇన్ని గుణములు కలిగిన వాడివి రామా, నువ్వెక్కడా? ఒక వానరుణ్ణి అన్నయ్య చేత వెళ్ళగొట్టబడి అరణ్యాల్లో తిరుగుతున్న నేనెక్కడ? అటువంటిది నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావా? నాతో స్నేహం చెయ్యాలనుకుంటున్నావా? ఇంతకన్నా నాకు గొప్ప సత్కారం ఉంటుందా లోకంలో? నేను తరించాను, నేను గొప్ప సన్మానమును పొందానని సుగ్రీవుడు ఆనందపడిపోయి, రోచతే యది మే సఖ్యం బహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద భద్యతాం ధ్రువ. రామ, నాతో స్నేహం చెయ్యాలి అని అనుకున్నట్టయితే మిత్రబంధంగా చెయ్యి కలుపు అని సుగ్రీవుడు తన చెయ్యి చాపాడు. రామచంద్రమూర్తి కూడా తన చెయ్యి చాపి సుగ్రీవుడి యొక్క చెయ్యి పట్టుకుని ఇద్దరం ఇక పైన మిత్రులుగా ఉందామన్నారు. వెంటనే హనుమ వెళ్ళి కాష్టయోహస్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సంస్కృతం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యే తు సుప్రీతో నిధదౌ సుసమాహిత. హనుమ అక్కడే ఉన్న ఎండిపోయినటువంటి 2 కట్టెలు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకదానిని రాపాడించి అగ్ని పుట్టించి దానిని పుష్పముల చేత పూజ చేసి ఆ అగ్నిహోత్రం చుట్టూ రాముడు సుగ్రీవుడు కలిసి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా ఇక పైన మనం మిత్రులం. ఏకం దుఃఖం సుఖం చనౌ, మనిద్దరికీ కూడా దుఃఖము ఎవరిదైనా రెండో వారిది కూడా, సుఖం ఎవరిదైనా రెండో వారిది కూడా. అంటే సుఖ దుఃఖముల యందు ఇద్దరం సమానంగా ప్రవర్తిద్దాం. ఒకరి దుఃఖం రెండో వారికి దుఃఖం, ఒకరి సుఖం రెండో వారికి సుఖం అన్న భావనతో మిత్రభావంతో ఉందాం అని ఇద్దరూ ఒడంబడిక చేసుకున్నారు. సుగ్రీవుడు ఒక సాల వృక్షాన్ని చూసి దాని కొమ్మ విరిచి తీసుకొచ్చి అక్కడ వేసి రామచంద్రమూర్తిని కూర్చోమ్మని తాను కూడా కొమ్మ మీద కూర్చున్నాడు. వెంటనే హనుమ చూసి బాగా పుష్పించి ఉన్న ఒక చందన వృక్షం యొక్క కొమ్మని విరిచి తెచ్చి అక్కడ వేసి లక్ష్మణస్వామిని కూర్చోమన్నారు. సుగ్రీవుడు మాట్లాడుతూ, నాకు వాలి వలన భయం, వాలి మా అన్నగారే, కానీ నా భార్యని అపహరించాడు, ఆ కారణం చేత నేను వనవాసం చేస్తూ బ్రతకవలసి వస్తోంది. నువ్వు మిత్రుడివి కదా, మిత్రుడు ఏం చేయాలి? ఊరట కల్పించాలి. అందుకని రామ, నాకు అభయం ఇయ్యి, నాకు మా అన్న వాలి వలన ఉపద్రవం లేకుండా చూడు. ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం. వెంటనే రాముడన్నాడు, మిత్రుడంటే ఏమిటి? ఉపకారం చెయ్యడమే మిత్రధర్మం. ఒక మిత్రుడు కష్టంలో ఉన్నాడు అంటే రెండవ వాడు ఏం చేయాలి? ఉపకారం చేసి ఆయనని కష్టంలోంచి బయటికి తీయాలి. అప్పుడే మిత్రధర్మం అంటారు. ఇప్పుడు నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు కాబట్టి నీ అన్నగారైనటువంటి వాలిని నేను వధించి తీరుతాను. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, రాముడు ఒకవేళ వాలిని వధించకుండా సుగ్రీవుడి సమస్యని పరిష్కారం చేయలేడా అని. అది కుదిరే విషయం కాదు.
ఎందుకనంటే వాలి వధ జరిగితే తప్ప సుగ్రీవుడు వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు అసలు కిష్కింధకి. 2, సుగ్రీవుడి భార్యని వాలి అపహరించి తన భార్యగా ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. వానర జాతి నియమం ప్రకారం ఇప్పుడు మళ్ళీ వాలి నిహతుడైతే తప్ప తమ్ముడు మళ్ళీ అన్న భార్యగా ఉన్న ఆమెని తన భార్యగా చేసుకోవడానికి అవకాశం కలగదు. వానర జాతి యందు ఉన్న నియమం ఏంటంటే ఎవరి ధర్మం వారిది, ఎవరి నీతి వారిది. అన్నదమ్ములలో అన్నగారు మరణిస్తే అప్పుడు తమ్ముడు అన్న భార్యని తన భార్యగా స్వీకరించవచ్చు. అది వానర జాతికి ఉన్నటువంటి నీతి. అందుకే ఒకప్పుడు వాలి మరణించాడనుకున్నప్పుడు తారని సుగ్రీవుడు భార్యగా స్వీకరించాడు. కానీ వాలి చేసిన దోషం ఏమిటంటే తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడిని అరణ్యాలకు పంపించి తమ్ముడి భార్య రొమని తన భార్యగా జీవనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దానికి పరిహారం వాలి వధింపబడాలి. వాలి వధింపబడితే తప్ప చేసిన దోషానికి తగిన శిక్ష వెయ్యబడదు. అది మూలఘాతి. అందుకని వాలి మరణించాలి. కాబట్టి వాలి బ్రతికుండగా పరిష్కారం చేయడం కుదరదు. కాబట్టి నీ అన్నని వధిస్తాను, వధించి నీ భార్యని నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను, నువ్వింకా ప్రశాంతంగా ఉండమని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు. రాముడు ప్రతిజ్ఞ చేసి సుగ్రీవుడు రాముడు మైత్రి చేసుకున్న సమయంలో 4-3 ఎడమ కన్ను ఎదిరిందిట. సీతా కపీంద్ర క్షణదాచరాణం రాజీవ హేమ జ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సంస్ఫురంతి. ఎవరెవరికి అంటే లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క తామర పువ్వు లాంటి ఎడమకన్ను ఎదిరిందిటే. ఎందుకనంటే ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇప్పుడు సుగ్రీవుడు వానరుల్ని పంపిస్తాడు, సీతమ్మ జాడ తెలుస్తుంది, రావణ వధ జరుగుతుంది. అందుకని ఆవిడ ఎడమకన్ను ఎదిరింది. అట్లాగే హేమ బంగారు రంగులో ఉన్నటువంటి వాలి ఎడమకన్ను ఎదిరిందిట. సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిగింది కాబట్టి ఇప్పుడు వాలి వధ జరుగుతుంది. అందుకని వాలికి బంగారు రంగులో ఉన్న ఎడమకన్ను ఎదిరింది. జ్వలనోపమాని ఎర్రటి అగ్నిశిఖ ఎలా ఉంటుందో అలాంటి ఎర్రటి ఎడమకన్ను రావణాసురుడిది అదిరిందిట. అంటే ఇప్పుడు సుగ్రీవుడు రాముడు సంధి చేసుకున్నారు కాబట్టి వానర బలగాలతో రాముడు యుద్ధానికి వస్తాడు, రావణుడు నిహతుడవుతాడు. అందుకని వాళ్ళ ముగ్గురి యొక్క ఎడమకన్ను అదిరిందిట. ఆ తర్వాత సుగ్రీవుడు తన కథనంతటినీ కూడా హనుమ చేత చెప్పించారు. చెప్పిన తరువాత రాముడు మాట్లాడుతూ సీతాపహరణం జరిగింది, సీతమ్మ జాడ కనిపెట్టబడాలన్న ఆతృతతో నేను ఈ అరణ్యవాసంలో తిరుగుతున్నాను, నువ్వు కూడా సాధ్యమైనంత తొందరగా సీతమ్మ జాడ కనిపెట్టి నాకు తెలియచెయ్యాలి అని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, నేను హనుమ ద్వారా విన్నాను జటాయువు కూడా నీకు ఉపకారం చెయ్యబోయి వధింపబడ్డాడని, సీతమ్మని ఒక రాక్షసుడు అపహరించాడని, ఆయన రావణుడని విన్నాను. ఒకప్పుడు ఈ ఋష్యమూక పర్వతం మీద నేను 4 మంత్రులతో కూర్చునుండగా ఆ రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెడుతుంటే ఒడిలో సర్పం కొట్టుకున్నట్టు కొట్టుకుంటోంది ఆవిడ. అప్పుడు హా రామ హా లక్ష్మణ అని అరుస్తుండగా సీతాపహరణం జరిగింది. ఆవిడ తన ఉత్తరీయంలో నగలు మూట కట్టి కిందకి విడిచిపెట్టింది. ఆ నగల మూట నేను చూశాను, అది నా దగ్గర ఇప్పటికీ గుహలో ఉంది. రామా నన్ను నమ్ము, రసాతలేవా వర్తంతీవా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యా మరిందమా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను రామ, పాతాళలోకంలోకి తీసుకెళ్ళి రావణాసురుడు దాచని, ఆకాశంలో దాచని, భూమి మీద దాచని, ఎక్కడ దాచినా సీతమ్మ జాడ కనిపెట్టి నీకు చెప్పే కర్తవ్యం నాది, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు. అప్పుడు నీకు ఆభరణములు లభించాయన్నావు కదా, ఆభరణములు ఎక్కడున్నాయి అని అడిగాడు రాముడు. ఇక్కడే గుహలో ఉన్నాయని తీసుకొచ్చి ఆ మూట చూపించారు. రాముడు ఆ మూట విప్పి ఆభరణముల వంక చూడగానే మూర్ఛపోయాడు. అవి సీతమ్మ ఆభరణములు అని ప్రేమ చేత లక్ష్మణస్వామిని పిలిచి, నాకు కన్నులంబట నీరు చిప్పిల్లి గుర్తించలేకపోతున్నాను, నువ్వు గుర్తించమన్నాడు. లక్ష్మణస్వామి ఒక్కొక్క ఆభరణం తీసి చూస్తూ, నాహంజానామి కేయూరే నాహంజానామి కుండలే, అన్నయ్య ఇవి భుజకీర్తులు,
స్త్రీలు భుజాములకు పెట్టుకుంటారు. ఇవి నాకు తెలియవు, వదినవా కావా నేను చెప్పలేను. నాహం జానామి కుండలే, ఇవి చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు. ఇవి వదిన చెవులకు పెట్టుకున్నవా కావా నాకు తెలియదు. నూపురత్యభిజానామి అన్నయ్య, ఇవి పాదాలకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు, ఇవి నాకు తెలుసు. ఎందుకనంటే నిత్యం పాదాభివందనాత్, రోజు అన్నయ్య వదిన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఇవి చూశారు. అది లక్ష్మణస్వామి భక్తి అంటే. కాబట్టి నిత్యం పాదాభివందనాత్ ఏమంటే, మరి గంగలో పడవెక్కించాడు కదా, రథం ఎక్కించాడు కదా, ఆ పాటి భుజకీర్తుల్ని చెవులకు పెట్టుకున్నవి చూడలేదండి. అంటే ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరి ప్రవచనానికి వచ్చే లోపల ఎన్నో చూసావన్నీ నాకు గుర్తున్నాయా? నా మనసు ఎక్కడ నిలబడితే అది గుర్తుంటుంది. లక్ష్మణస్వామి మనసు ఎక్కడ నిలబడింది అంటే ఆవిడ పాదములకు పెట్టుకున్న ఆభరణముల మీద నిలబడింది. ఎంతటి భక్తి తత్పరుడో లక్ష్మణస్వామి అర్థమవుతుంది. వెంటనే రాముడు ఉద్రేకపడి, ఇప్పుడే చంపేస్తాను ఆ రాక్షసుణ్ణి, లోకంలో రాక్షసులు లేకుండా చేసేస్తాను, వాడి బలం ఎక్కడా, వాడు ఎక్కడుంటాడు నాకు చెప్పమన్నాడు సుగ్రీవుణ్ణి. సుగ్రీవుడికి తెలుసు, నిజానికి తెలిసినా అప్పటికి చెప్పలేదు. చెప్పకుండా అన్నాడు, నజానీ నిలయం తస్య సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దోష్క్యూలేయస్య వాకులం. నాకు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో, వాడి బలగమెంతో, వాడు ఎంత దుర్మార్గమైనటువంటి వంశంలో వచ్చినవాడో, ఈ వివరాలు ఇవి నాకు తెలియవు, కానీ నేను ఆ సమాచారం సేకరించి చెప్తానన్నాడు. ఎందుకు అప్పటికట్లా చెప్పాడంటే, ఒక పెద్ద ధర్మం కోసం చిన్న అబద్ధం ఆడాడు. అట్లా చెప్పకపోతే రాముడు ఆ నగలు చూసిన ఆవేశంలో రావణుడి యొక్క ఉనికి తెలిసిందనుకోండి, వెంటనే యుద్ధానికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అక్కడ బలగం ఎంతుంది? సామాన్యమైన యుద్ధమా? ఎంతమంది వానర యోధులతో కలిసి వెడితే యుద్ధకాండ ఎంత పెద్ద కాండ, ఎంతమంది రాక్షసుల్ని చంపవలసి వచ్చింది. తొందరపడకుండా ఉండాలి. ముందు తాను రాజ్యమునకు రావాలి సుగ్రీవుడు. పట్టాభిషిక్తుడైతే వానర బలగాలన్నీ తన చేతిలోకి వస్తాయి. వస్తే అప్పుడు ఈ వానర బలగంతో కలిసి యుద్ధానికి వెళ్ళాలి. అందుకని ప్రస్తుతానికి నాకు తెలియదు రామా విషయాలు, నేను తెలుసుకున్న తర్వాత చెప్తాను. పరివారంతో కలిసి వెళ్ళి రావణ సంహారం చేద్దాం, దుఃఖపడకు. నాకు ఆపద లేదా? నువ్వే ఆపదతో బాధపడుతున్నావో నేను అదే ఆపదతో బాధపడుతున్నాను. నీకు భార్య లేదు, నాకు భార్య లేదు, నీకు రాజ్యం లేదు, నాకు రాజ్యం లేదు. అయినా నేను ఊరటతో లేను, నీకు చెప్పగలిగిన వాడినా, ఉత్సాహాన్ని కోల్పోకు అని చెప్పిన తర్వాత రాముడు నీ మాటల చేత నేను సేద తీరానని కళ్ళొత్తుకుని, అనృతం నొత్తపూర్వం మే నచ వక్షా కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ శపామ్యహం. సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను సుగ్రీవా, ఇత పూర్వం ఎప్పుడూ నేను అబద్ధం ఆడలేదు, ఇప్పుడు కూడా ఎప్పుడూ నేను అబద్ధం ఆడను. ఏ సత్యాన్ని నేను నమ్ముతున్నానో ఆ సత్యం మీదే ఒట్టు పెడుతున్నాను. తప్పకుండా నీకు నేను ఉపకారం చేసి తీరుతాను. కానీ నువ్వు ఏది జరిగిందో, ఎందుకు అసలు మీ అన్నయ్యతో నీకు అంత వైరం ఏ కారణం చేత వచ్చింది, నిన్ను ఎందుకు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు, ఎందుకు వనవాసానికి పంపాడు, నీ భార్యని తన భార్యగా ఎందుకు అనుభవిస్తున్నాడు, ఈ విషయం నాకు అరమరిక లేకుండా చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, మిత్రత్వం అన్నది చాలా గొప్పది, స్నేహము కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. ధనత్యాగ సుఖత్యాగో దేశత్యాగోపి వానఘ వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. ఆ స్నేహము అంటే, స్నేహ అంటే అంటుకుని ఉండుట అని, మనసులు కలిసి అంటుకుని ఉండడాన్ని స్నేహం అంటారు. ఆ స్నేహము ఎంత గొప్పది అంటే, ధనత్యాగ ధనమే పోని, సుఖత్యాగో సుఖమే పోని, దేశత్యాగో దేశమే వదిలిపెట్టేసిన పరిస్థితి కలగని, వయస్యార్థే ప్రవర్తంతే నా స్నేహితుణ్ణి ఆదుకోవడం కోసం అవసరమైతే నేను ఇటువంటి కష్టాలకి కూడా సిద్ధపరగలనని నిలబడిన వాడెవరో వాడు నిజమైన మిత్రుడు. కాబట్టి రామ, నువ్వు అడిగినప్పుడు నేను ఏదీ దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్తాను. నేను వాలి అన్నదమ్మును, మేము వృక్షరజస్సు యొక్క కుమారులం.
విచిత్రం ఏమిటంటే ఆ వృక్షరజస్సే వాళ్ళకి తల్లి కూడా. అది ఎట్లా సంభవమైంది అన్న విషయాన్ని నేను మీకు ఈ కిష్కింధకాండలోనే చెప్తాను దాని సందర్భం వచ్చినప్పుడు. కాబట్టి ఆయన యొక్క కుమారులు, మా అన్నగారు చాలా ధర్మాత్ముడు, తండ్రిని గొప్పగా అనుగమించాడు. తండ్రికి కూడా కొడుకంటే అంత ఇష్టం. మా అన్నయ్య నన్ను అంత ప్రేమగా చూశాడు, నేను కూడా మా అన్నయ్య పట్ల అంత గౌరవంతో ఉన్నాను. దీర్ఘాయుష్మంతుడైన తర్వాత మా తండ్రి కాలమునందు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాడు కాబట్టి మా అన్నయ్యకి పట్టాభిషేకం చేశారు. నేను మా అన్నయ్య సేవ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాం. అలా ఉన్నటువంటి కాలంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఏమిటి ఆ విచిత్రమైన విషయం అంటే, ఒకరోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆయన పేరు మాయావి. ఆయన దుందుభి అన్న రాక్షసుని యొక్క అన్నగారు. ఆ దుందుభి వెనకాల వస్తాడు. ఇవాళ మాయా వస్తాడు, రేపు దుందుభి వస్తాడు. కాబట్టి ఆ మాయావి దుందుభి యొక్క అన్నయ్య, ఆ పైన మయుని యొక్క పెద్ద కొడుకు. ఈ రాక్షసుడు ఒక రాత్రి వేళ కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి అదే పనిగా పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. అరిచి సుగ్రీవుణ్ణి, ఆ వాలిని యుద్ధానికి కవ్వించాడు. కవ్విస్తే వాలి ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఎడుతున్నవాడు బయట ఈ మాయావి పలికినటువంటి పరుషవాక్యములు విని అతనితో యుద్ధం చేయడానికని బయటికి బయలుదేరి వెళ్ళాడు. నేను కూడా మా అన్న వెంట వెళ్ళాను. మా అన్నయ్య వాలిని చూడగానే హడిలిపోయాడు మాయావి. హడిలిపోయి పరిగెత్తి పారిపోవడం మొదలెట్టాడు. ఆ యుద్ధానికి రావడం ఎందుకు, ఆ రాత్రి వేళ ఆ ప్రగల్భాలు ఎందుకు, ఆ పిలవడం ఎందుకు, వాలిని చూసి పారిపోవడం ఎందుకు అంటే, రాక్షస కృత్యాలంటే అట్లాగే ఉంటాయి కాబట్టి పారిపోవడం మొదలెట్టాడు. కానీ మా అన్నయ్య వదిలిపెట్టాడు. మా అన్నయ్య మాయావిని వెంట తరిమాడు. ఆ మాయావి ఒక పెద్ద బిలంలోకి దూరిపోయాడు. మా అన్నయ్య నా వంక చూశాడు. ఒరే, నా పాదముల మీద ఒట్టు, నువ్వు కూడా నాతో పాటు ఈ బిలంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యకు. నేను ఈ బిలంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిన మాయావిని సంహరించి వస్తాను. నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలా ఉండు అన్నాడు. నేను ఆ బిలద్వారం దగ్గరే మా అన్నయ్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. మా అన్నయ్య రాలేదు. కానీ కొంతకాలం అయిపోయింది. సంవత్సరం తర్వాత కూడా లోపల అసురుల యొక్క శబ్దములు వినపడుతున్నాయి. కానీ మా అన్నయ్య మాట కూడా వినపడలేదు. నేను చూశాను, నురుగుతో రక్తం ప్రవహించి బయటికి వచ్చింది. మా అన్నయ్య మాట వినపట్టలేదు. అసురుల కోలాహలం చూస్తే ఇలా ఉంది. బహుశా ఇంతమంది కలిసి మా అన్నయ్యని చంపేశారు. ఒక్కడే ఉన్నాడనుకుని మాయావి వెంట మా అన్నయ్య వెళ్ళాడు. మా అన్నయ్య ఒక్కడే దొరికాడని అందరూ కలిపి చంపేశారు. కాబట్టి ఇప్పుడు ఈ బిలం ద్వారం తెరిచి ఉంటే వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారని ఒక పర్వతంతో సమానమైనటువంటి శిలని తెచ్చి నేను బిలద్వారంగా దాన్ని అడ్డంగా పెట్టేశాను. పెట్టేసి నీరసంగా బాధగా కిష్కింధకి తిరిగి వచ్చేసాను. కొంతకాలం చూసిన తర్వాత మంత్రులు గ్రహించారు, నువ్వు చెప్పడం లేదు కానీ బహుశా మీ అన్నయ్య మరణించాడు, రాజ్యం సింహాసనం ఖాళీగా ఉండకూడదు, కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడివి కమ్మన్నారు. నేను అంగీకరించలేదు. కానీ వాళ్ళందరూ కలిసి నాకు బలవంతంగా పట్టాభిషేకం చేశారు. మా అన్నయ్య మరణించాడని నేను ఎంత నమ్మానంటే మా అన్నయ్యకి తర్పణ కూడా చేశాను. చేసిన తర్వాత తతోహం తైః సమాగమ్య సమేతైరభిషేచిత రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ అజగామ రిపుం హత్వా దానవం సతువానరః. పట్టాభిషిక్తుడనై చాలా న్యాయంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ వానరులందరినీ కన్న బిడ్డల్లా చూస్తున్నాను. కొంతకాలం గడిచిపోయింది, ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా ఒక రోజున వాలి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. గబగబా ఎదురెళ్ళాను. ఎదురెళ్ళి మా అన్నయ్యకి పాదాభివందనం చేశాను. చేసి ఆశీర్వచనం అపేక్షించాను. ఎర్రబడ్డ కళ్ళతో మా అన్నయ్య నన్ను ఆశీర్వచనం చేయలేదు, సరికదా దూషించాడు. దూషించి
నిగ్రహే చ సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతృగౌరవ యంత్రిత. అయితే రామ, నేను కూడా శక్తివంతుణ్ణే, నేను మా అన్ననప్పుడు నిగ్రహించగలను. అయినా అన్నగారు తప్పు, నేను అట్లా చేయకూడదని నేను ధర్మానికి కట్టుబడి మా అన్నయ్యని కించిత్ కూడా నేను అవమానపరచలేదు. సరికదా, మా అన్నయ్యని బ్రతిమాలి, అన్నయ్య నీకు ఛత్రం పడతాను, చామరం వేస్తాను, నేను రాజ్యం కట్టుకోవాలని కానీ నిన్ను మోసం చెయ్యాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకాలం ఎదురు చూసిన తరువాత నురుగుతో నెత్తురు బయటికి వస్తే నువ్వు మరణించావనుకొని నేను పర్వతం లాంటి శిలని ద్వారానికి అడ్డు పెట్టేసి ఆ బిలం నుంచి వెనక్కి వచ్చేసాను. మంత్రులందరూ పసిగట్టి నువ్వు మరణించావనుకొని నాకు పట్టాభిషేకం చేశారు. అదృష్టం నువ్వు బ్రతికే ఉన్నావు కనుక నువ్వే రాజు, నువ్వు రాజ్యమేలు, నిన్ను నేను అనుగమిస్తాను, నిన్ను సేవిస్తాను అని నేను ఎంతో బ్రతిమాలేను. అభిషిక్తో న కామేన తన్మే క్షంతుం తమార్హసి. అన్నయ్య, నీకే రాజ్యం లభించాలి, నాకు ఈ అభిషేకం ఇష్టం కాదు, నన్ను క్షమించమని వేడుకున్నాను. నువ్వే రాజు అన్నాను, కోపం వద్దన్నాను, శిరస్సు వంచాను, ప్రార్థన చేశాను. కానీ మా అన్నయ్య ఏం చేశాడు అంటే చీ చీ అని నన్ను గురించి నిందావాక్యాలు పలికి సభ తీర్చాడు. మంత్రుల్ని పెద్దల్ని అందరినీ పిలిచాడు. పిలిచి, వీడు పరమ దుర్మార్గుడు, నువ్వు బిలద్వారం దగ్గర ఉండరా అని నేను చెప్తే నేను బయటికి రాకుండా ఒక పెద్ద శిలని అడ్డుపెట్టి వచ్చేసాడు. నేను రాక్షస సంహారం చేసిన తర్వాత బయటికి వద్దామని చూస్తే బయటికి రావడానికి మార్గం లేదు. నేను ఎంతో కష్టపడి చాలా కాలం నా పాదాలతో ఆ శిలని తన్నగా 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 అది దారిస్తే అది బద్దలైతే అప్పుడు నేను కిష్కిందకు వచ్చాను. వీడు నాకు ఇంత ద్రోహం చేశాడని ప్రకటించి ఏమ ముక్త్వాతు మాం తత్ర వస్త్రేణైకేన వానర తదా నిర్వాసయామాస వాలి విగత సాధ్వస తేనాహమపవిద్ధశ్చ హృతదారశ్చ రాఘవ తద్భయాచ్చ మహీం సర్వాం క్రాంతవాన్ సవనార్ణవాన్. మా అన్నయ్య కట్టుబట్టలతో నన్ను వెళ్ళగొట్టాడు, నా మిత్రులందరినీ కారాగారంలో పెట్టాడు, నా దగ్గర మంత్రులుగా ఉన్న వాళ్ళందరినీ కారాగారంలో పెట్టాడు, నన్ను అరణ్యవాసాలకి పంపాడు. పంపి వదిలిపెట్టలేదు. నా భార్యని నేను బ్రతికుండగా తన భార్యగా తనతో ఉంచుకొని అనుభవిస్తున్నాడు. నేను ఈ అరణ్యములు పట్టి తిరుగుతున్నాను. వానర వీరుల్ని నన్ను మట్టు పెట్టమని పంపాడు. ఆ వచ్చిన వాళ్ళందరినీ మట్టు పెట్టి మా అన్నయ్య ఎప్పుడు వెంట వచ్చి తరుగుతాడో తెలియదు, నేను ఎక్కడ వాలి చేతిలో నిహతుడనైపోతానోనని నిద్ర కూడా లేకుండా భయపడుతూ ఇట్లా అరణ్యవాసం చేస్తూ వాలి వెంట పడితే వాలి నుంచి తప్పుకోవడానికి ఈ భూమి అంతా తిరిగా, ఓ ఊరు కాదు. అందుకే రామ, చెప్పుకుంటే సిగ్గుచేటు, ఈ భూమండలంలో నాకు తెలియంది లేదు. ఎందుకంటే వాలి వెంటబడితే ఈ భూమి అంతటినీ చుట్టూ వచ్చాను. అందుకని అన్ని దిక్కుల భూమి మీద ఎక్కడ ఏమున్నాయో నాకు తెలుసు. చిట్ట చివరికి అన్నీ పోగొట్టుకున్నవాడనై నేను ధర్మం పాటించి ఏ తప్పు చేయకపోయినా, చెయ్యలేదని చెప్పుకున్నా మా అన్నయ్య క్షమించకుండా నాకింత దారుణమైనటువంటి శిక్ష వేసి నన్ను అరణ్యవాసానికి పంపించాడు. కాబట్టి నేను ఈ మతంగ పర్వతం మీద నివాసం ఉంటున్నాను. కారణం ఏమిటంటే కొన్ని కారణముల వలన వాలి ఈ పర్వతం మీదకి రాలేడు. ఈ ఒక్క పర్వతం మీదే వాలి అడుగు పెట్టడం. కాబట్టి నాకు ధైర్యం వాలి రాడని. కానీ నాకు మనసులో భయమే, వాలి రాడు కానీ ఎవరిని పంపుతాడు అని. అందుకే ఓ రామలక్ష్మణులారా, నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు, మీ తేజస్సు చూసినప్పుడు బహుశా మా అన్నగారే మిమ్మల్ని పంపించి ఉంటాడన్న భీతి చేత అట్లా భయపడి శిఖరం నుంచి శిఖరం మీదకి పరుగులు తీశాను. హనుమ యొక్క ప్రాజ్ఞత వల్ల మనకి సంధి కుదిరింది. కాబట్టి నువ్వు మిత్రధర్మాన్ని పాటించి చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వాలిని వధించాలి.
వాలిని వధించకపోతే మా ఇద్దరి మధ్య ఉండేటటువంటి పగ చల్లారదు. వాలి జీవించి ఉన్నంత కాలం నేను సుఖంగా ఉండడం కుదరదు. కాబట్టి నువ్వు ఎట్లాగైనా వాలిని వధించి నాకు ప్రశాంతత కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. రామచంద్రమూర్తి, నువ్వు ఇక ప్రశాంత చిత్తుడవైనట్టే, నీకు రాజ్యము లభించినట్టే, నీ భార్య నీకు దక్కినట్టే, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరమే లేదు. మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, వాలిని తెగటారుస్తాను అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు ఎంతో సంతోషాన్ని పొందాడు. హనుమ సంతోషించారు, లక్ష్మణుడు సంతోషించాడు, రాముడు సంతోషించారు, అక్కడ సీతమ్మకి ఎడం కన్నదిరింది, అందరూ సంతోషంగా ఉన్నారు అన్న విషయం దగ్గర ఈ విషయాన్ని పూర్తి చేస్తూ దీనికి సంబంధించి వాలితో కలిపి ఉండేటటువంటి సమీక్షని రేపటి రోజు ప్రసంగంలో చేసే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై శ్రీరామనామం చెప్పిన తరువాత అప్పుడు మంగళం చెప్తాను. తదనంతరం నీరాజనం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఓ 9 మాటలో 10 మాటలో 11 మాటలో రామనామం చెప్పి పూర్తి చేద్దాం. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము రామనామము, గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, నిర్మలంబుగ శోధ చేసిన నిర్వదగు శ్రీరామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము, మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం.